శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. దండోరా సినిమా ఈ మొత్తం ట్రావెలింగ్ లో మీకు ఇచ్చిన బెస్ట్ హై మూమెంట్ ఏంటి? మా ఊర్లో షో చేశాను. నాకు చాలా మంది ఫోన్ చేసి ఏం సినిమా తీసినారా బ్యాంచ్ పేరు నిలబెట్టినారా ఊరిది అని చెప్పేసి. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం నచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంత అద్భుతమైన ట్వీట్ వేశారు. రూపాయికే కష్టంగా ఉంటే ₹1,00,00,000 లాటరీ తగిలిందంటే అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది. నాకు దీస్ ఆర్ ద స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు, లైక్ అంటే ఇంత రైటింగ్ ఎలా వచ్చింది? అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితులు వేరు, మీరు రాసిన పరిస్థితులు వేరు. సూర్య 24 సినిమాలో ఆమె వాచ్ మెకానిక్ ఇచ్చి నాకు సర్వసాధారణమైన విషయం అన్నట్టు. థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత అనుకున్న రీచ్ రానప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సినిమా బాగుంది బాగాలేదనే కాకుండా సినిమా చూడడానికే జనాలు రాలేదన్నప్పుడు అరే ఇలాంటి సినిమాలు తెలుగులో తీస్తే. సినిమా ప్రెస్ మీట్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు అది ఇంకా ఎటో వెళ్ళిపోయి దండోరా అనే సినిమాని చంపేసి ఆ ప్రమోషన్ టైంలో దాన్ని బ్రేక్ చేద్దామని నాకు తెలిసి మీ టీం నుంచి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఒక చిన్న బాధ కూడా అదే ఏంటంటే శివాజీ గారితో తర్వాత మాట్లాడారా? ఒక పరిధి దాటేసింది అది. నందు మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ప్రమోషన్స్ అప్పుడు పోస్ట్ చేస్తున్నాడు అవి ఇవి చిన్నది తప్పితే ఇంటర్వెల్ షాట్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత మీరు అక్కడి నుంచి కెమెరా కొంచెం జూమ్ అవుట్ చేస్తే బ్యానర్ మీద హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి రాశారు. ఇటు సైడ్ గూడు ఉంటది. ఎందుకు వాటిని చూపించాల్సి వచ్చింది ఆ షాట్ లో? నేను ఏదో చెప్తుంటే వీడు ఎజెండాతో ఉంది ప్రాపగండా సినిమా. ఓన్లీ హిందువులను చేస్తున్నాను, మిగతా మతాల్లో లేదా అని నన్ను క్వశ్చన్ చేస్తే నా పరిస్థితి ఏంది అనే ఆలోచన ఇప్పుడు రాలేదా మీకు? ఈ వాట్ అబౌట్ రియే నాకు ప్రాబ్లం. ఏంద్రా నువ్వు ఇదైతే చెప్తావు పలానా వేరే రిలీజన్లో లేదా అని అంటారు. కరెక్ట్. నేనేమంటానంటే హాయ్, వెల్కమ్ టు మై షో. ఓ మంచి సినిమాకి రావాల్సిన గుర్తింపు ఏంటి? ఓ మంచి సినిమాకి దక్కాల్సిన గౌరవం ఏంటి? ఇక్కడ అసలు లెక్కలు లేవు. అల్టిమేట్గా మంచి సినిమాకి దక్కాల్సిన గౌరవం ప్రేక్షకులు ఆ సినిమాని చూడటం, ప్రేక్షకులు ఆ సినిమాని సక్సెస్ చేయడం. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన దండోరా సినిమా థియేటర్స్లో అంతగా మేక్ చేయలేదు, కానీ గొప్ప సినిమా, మంచి సినిమా. ఈ సినిమా ఆడియన్స్కి థియేటర్లో ఉన్నప్పుడు రీచ్ అవ్వకుండా పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. శివాజీ అనసూయ గారి గొడవ అయితే ఏమి, అప్పుడే 3 సినిమాలు ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వడం ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. థియేటర్లో ఉన్నప్పుడు దండోరా సినిమా ఆడియన్స్కి రిజిస్టర్ అవ్వలేదు, కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీని నెంబర్, ఇది ఇచ్చే రీసౌండ్ చాలా పెద్దగా ఉంది. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో కూడా ఈ సినిమా మీద ట్వీట్ చేశారు. ఇప్పుడు జనాలు దండోరా సినిమాను చూసి చాలా గొప్పగా ప్రైజ్ చేస్తున్నారు, చాలా అద్భుతమైన సినిమా అంటున్నారు. అయితే ఇదంతా జస్టిఫై అయినట్ట? ఖచ్చితంగా కాదు. ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎన్నో కళలతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి దండోరా అనే ఒక సినిమా చేసి తన కెరీర్ మొత్తం రిస్క్ పెట్టి ఈ సినిమా తీశాడు. అలాంటి దర్శకుడు థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు దానికి రావాల్సిన గుర్తింపు రాకపోతే ఎంత మదన పడి ఉంటాడు? కరెక్ట్. ఆ దర్శకుడు మురళీకాంత్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి మొత్తం అసలు ఈ దండోరా సినిమా నేపథ్యం కానీ, ఈ ప్రయాణం కానీ, ఈ గొడవలు కానీ ఆయన ఎలా ప్రభావితం చేసాయి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. యాక్చువల్గా మీ సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు ఒక రకమైన ఎమోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి మేకర్కి సినిమా అంటే ప్రాణం. సినిమాని ప్రేమించకుండా, సినిమాని ఆరాధించకుండా ఇక్కడికి ఎవరు రారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, మీరు టీసీఎస్లో జాబు, అవును, లక్షల్లో శాలరీ వదిలేసి వచ్చి ఇక్కడ చాలా కష్టాలు పడుంటారు, పడాలి కూడా తప్పదు. ఒక సినిమాని కన్సీవ్ చేయాలంటే తప్పదు. అలాంటిది ఇన్ని కష్టాలు పడి సినిమా తీసి, మంచి సినిమా తీసి, ఇది మెయిన్ థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత అనుకున్న రీచ్ రానప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉంది? డిసప్పాయింటింగ్ అండి, చాలా డిసప్పాయింటింగ్. అంటే అది ఎవ్రీ ఫిల్మ్ మేకర్ మీరు చెప్పినట్టు డ్రీమ్ అదే కదండి. లైక్ ఎవెన్చువల్లీ థియేటర్లో జనాలు రావాలి, వాళ్ళందరూ చూసి. నేను అంటే మొదటి నుంచి ఇదే నమ్మేవాడినండి, జనాలు థియేటర్లోకి వచ్చి నా సినిమా బాగుంది బాగాలేదని అక్కడికి వచ్చి చెప్తే ఐఎమ్ ఓకే, కానీ థియేటర్కి వస్తారా, థియేటర్కి రావాలి కదా అన్న ఉద్దేశంతో ఉండింది. రాలేదు, బాధేసింది, చాలా బాధేసింది. కాకపోతే ఒక గట్ ఫీలింగ్ ఏంటి అని అంటే
మంచి సినిమా తీశాను, నేను నాకు అనిపించింది చేశాను, కష్టపడ్డాను, నాకు చాలామంది హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు, వాట్ ఎవర్ సరే అండి. అది నాతో పాటు కూడా నా టీం కూడా నాతో పాటు చాలా కష్టపడింది. సరే ఎక్కడో అక్కడ ఆశయం ఉండింది అని అంటే ఈ సినిమా ద్వారా నా టీంకి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు నన్ను హెల్ప్ చేయడానికి, నన్ను సినిమా మంచి తీయడానికి ఎంత ఇది చేశారు. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ఆయన బేసిక్గా అనుకుంటే ఒక కమర్షియల్ ఫార్ములా ఉన్న సినిమాతోటో లేకపోతే ఇంకో దాంతో వెళ్ళిపోవచ్చు కూడా, కాకపోతే బలంగా నమ్మాడు ఆయన. కాదు ఈ కథ చెప్పాలి మురళి మనం అని బలంగా నమ్మాడు. నా మొదటి నుంచి నా బాధ ఏంటి, నా భయం ఏంటి, నా ఒక ఆశ ఏంటంటే ఇలాంటి ప్రొడ్యూసర్కి ఈ సినిమా డబ్బులు చేస్తే 10 మంది వస్తారు అండ్ 10 సినిమాలు వస్తాయి ఇలాంటివి అనే ఒక బుద్ధి ఉండింది. అండ్ బాధ్యత సినిమా కంటే కూడా నేను మాట్లాడుతున్న విషయం పట్ల బాధ్యత ఒకటి నాకు బలంగా బాధేసింది. ఏంటంటే సినిమా బాగుంది బాగాలేదనే కాకుండా సినిమా చూడడానికే జనాలు రాలేదన్నప్పుడు అరే ఇలాంటి సినిమాలు తెలుగులో తీస్తే వర్క్ అవ్వవు అనేది ఒక చాలా దారుణమైన కొన్ని స్టేట్మెంట్స్ చూశాను నేను. సినిమా బాగాలేదు అనే విషయం కంటే కూడా నాకు అది బాధేసింది. ఎందుకంటే ఇంక ఇలాంటి సబ్జెక్ట్ మీద నేను మాట్లాడి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని క్రిటిసైజ్ చేయకుండా అసలు ఆ సబ్జెక్ట్కి వాల్యూ లేదు మన దగ్గర, మన కాన్వర్సేషన్లో, మన డిస్కోర్స్లో. అది తమిళ సినిమా, తమిళోళ్ళు చూస్తారు, మనకెక్కడ చూస్తారు అన్నప్పుడు బాధేసింది. అరే ఇంకా ఇలాంటి సినిమాలు ఎవడు రాయడు, సరే రాసుకున్న కథలను కూడా ఎవడు బయటకు వచ్చి చెప్పడేమో, అది నేను కిల్ చేశానేమో దాన్ని. అంటే అది నాకు చాలా, అంటే ఇదేదో సినిమా ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు, నిన్న మా టీం కూడా చెప్పేవాడిని. ఏదైనా ఒక జానరా, ఒక సెన్సిటివ్ థింగ్ వాట్ ఎవర్ నువ్వు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు నీది మీదున్న బాధ్యత ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ని లేకపోతే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ కూడా హెల్ప్ అయ్యేలాగా తీయడం పక్కన పెడితే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ని నువ్వు డిస్సర్వీస్ చేయకూడదు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి నువ్వు డిస్సర్వీస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ కథలు చూసి ఇలాంటి ఒక సబ్జెక్టు పాయింట్ చెప్తే జనాలు చూస్తున్నారన్న ఒక హోప్ ఎంతమందికి హోప్ ఇస్తుంది? ఎంతమంది రాస్తారు దాని గురించి, ఎంతమంది దాని గురించి కథ రాయడానికి ట్రై చేస్తారు, ఎంత ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు. ఆ డిస్సర్వీస్ అవ్వకూడదు అనేది అయితే బలంగా ఉండింది. అది అయ్యిందన్న బాధ వేసింది. ఎందుకంటే నేను చూసా కొన్ని ట్వీట్లు ఏంటంటే చాలా మంచి గొప్ప సినిమా, అంటే మీకు ఇప్పుడు థియేటర్కి వచ్చి చూసిన జనాలు చాలా గొప్ప సినిమా, అసలు ఎవడెందుకు చూడట్లేదు ఇది అని బాధేసి ట్వీట్లు వేస్తున్నారు. చాలా కొద్ది మంది ఆ బాధేసి ట్వీట్లలో కొంతమంది ఏంటంటే డైరెక్టర్, ప్రొడ్యూసరు చేసిన ఒక ధైర్యాన్ని మెచ్చుకోవాలి, కానీ వాళ్ళకి తెలియదు తెలుగు సినిమా ఆడియన్స్ దీనికి రెడీ లేరు, వాళ్ళకి కామెడీయే కావాలి, వాళ్ళకి ఇదే కావాలి అన్న ఆ పాపం కోపంలోనే వేస్తున్నాడు. అది నాకు తెలుసు నాకు, కానీ ఐ నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ టు ఫిల్మ్ మేకర్ హూ ఈస్ సిట్టింగ్ ఇన్ హిస్ రూమ్ అండ్ ట్రైంగ్ టు రైట్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. మళ్ళీ గారు సారీ, అంటే ఈ విషయం చెప్తున్నాను కాబట్టి సారీ చెప్తున్నాను. ముందు తెలుగు సినిమా ఆడియన్స్కి ఈ కంటెంట్ చూడాలి, ఈ కంటెంట్ చూడకూడదు అనే క్యాలిక్యులేషన్లు ఉండవు సార్. అవును, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సినిమా బాగుంది అనేది వాళ్ళకి రిజిస్టర్ అయ్యే విధంగా ప్రమోషన్. కరెక్ట్, 100%. బట్ మీ సినిమా విషయంలో జరిగింది వచ్చేసి సినిమా కంటే కూడా సినిమా ప్రెస్ మీట్లో శివాజీ గారు మాట్లాడిన మాటలు అది ఇంకా ఎటో వెళ్ళిపోయి దండోరా అనే సినిమాని చంపేసి అది మొత్తం ఆక్యుపై చేసేసింది. ఒక నెగిటివ్ ఆరా మొత్తం ఆక్యుపై చేసేసింది. మీ సినిమా గురించి చర్చ లేకుండా పోయింది. దాన్ని ఆ ప్రమోషన్ టైంలో దాన్ని బ్రేక్ చేద్దామని నాకు తెలిసి మీ టీం నుంచి కూడా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అంటే అది మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి అండ్ మీరు ట్రాక్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా గట్టిగా చెప్పొచ్చు, నంబర్స్తో పాటు చెప్పొచ్చు, మీరు స్టాట్స్తో పాటు. నేను ఫీలింగ్ మాత్రమే చెప్పగలను, మీరు దాన్ని నంబర్స్తో జస్టిఫై చేయగలరు. ఎందుకంటే మీరు వెరీ క్లోజ్గా ఎక్కడ డిస్కోర్స్ ఎడిపోతుంది ఏంటనే దాని మీద అది మీ పని, అది మీ జాబ్ కాబట్టి. సో ఆ డిస్కోర్స్ తాలూకు ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఏంటనేది 100% మీరు రైట్ పర్సన్ టు సే. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఆ టైంలో ఎస్, సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ అండ్ అందులో వి డి నాట్ డూ గ్రేట్ జాబ్. నేను ఇది మా టీంకి ప్రొడక్షన్ కూడా చెప్పా, మనం చెయ్యాల్సినంత ప్రయత్నం చేయలేదు అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది, నాకు ఎందుకో అది అనిపిస్తుంది అనే విషయం అయితే నేను గట్టిగా చెప్పా కూడా. అండ్ రెండోది నాకున్న ఒక చిన్న బాధ కూడా అదే, ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు 100 చాయిస్లు ఉంటాయి, 100 ఆప్షన్లు ఉంటాయి. నా సినిమా నేను మురళి తీస్తున్నానంటే సినిమాని వచ్చి పరిగెత్తుకొని చూడాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత. నేను సినిమా తీశాను మీరు వచ్చి చూడండి అని చెప్పేసి వాళ్ళకి చేరేలా చేయడం నాది బాధ్యత. అక్కడ చాలా ఫంబుల్ అయ్యాము. అంటే ఇది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు పాయింట్అవుట్ చేసినట్టు అవుతుంది, లైక్ మార్కెటింగ్ టీం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా ట్రై చేశారు, చాలా బ్యూటిఫుల్గా దీన్ని జనాలకు తోద్దామని చూశారు. కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పేస్ వేరేది ఆక్యుపై చేసేసినప్పుడు దాన్ని బీట్ చేయడం కష్టమైపోయింది మాకు. అండ్ రెండోది ఏంటంటే అదే చెప్తున్నాను కదండి, సినిమాకి సంబంధించి మార్కెటింగ్ ఎలా జరగాలి ఏంటి అనేది ఒక స్టిల్ $100 million క్వశ్చన్ అది. దాన్ని ట్రై చేస్తున్నారు క్రాక్ చేయడానికి. బట్ అక్కడ డెఫినెట్లీ నేను ఆడియన్స్కి మా సినిమాని తీసుకెళ్లే ప్రయత్నంలో మాకు పర్ఫెక్ట్గా 100% జరగలేదు అనేది నా ఫీలింగ్ కూడా. నేను చెప్పాను కూడా మా ప్రొడక్షన్. శివాజీ గారితో తర్వాత మాట్లాడారా, లేదా శివాజీ గారు మీతో మాట్లాడారా? ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్?
మాట్లాడాను సార్. ఆయన యాక్చువల్లీ అది పాయింట్ ఏంటంటే అక్కడ ఇంటెన్షన్స్ గురించి కూడా ఆయన నా ఇంటెన్షన్స్ అవి కాదు అన్న ఉద్దేశం నుంచి ఆయన చెప్తున్నారు. అండ్ ఆయన పాపం అక్కడ జరుగుతున్న ఇష్యూ, ఆయన మీద జరుగుతున్న నెగిటివిటీ మీద కంటే కూడా నా గురించి ఆలోచించి, మురళి గురు సినిమా మంచి సినిమా తీసాం, మనము చాలా గొప్ప సినిమా తీసావు నువ్వు, లైక్ అంటే ఆయన సినిమా చూసినప్పటి నుంచి కథ విన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. అతి అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక విషయాన్ని బాగా నమ్మి ఇప్పుడు దీన్ని నేను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాదే అన్న ప్రయత్నంలో ఆయన కొంచెం ఎక్సైట్ అయ్యి అది ఆ పర్టికులర్ బాధ్యతని వేసుకున్నాడు. అండ్ అది అక్కడ జరిగింది సాడ్ థింగ్, అది జరగకుండా ఉండాల్సింది. అది డెఫినెట్లీ ఆయన కూడా అపాలజీ వీడియో అది పెట్టారు. సోషల్ మీడియాలో అదే చెప్తున్నాం కదా సార్, లైక్ అంటే ప్రతిదీ ఐసోలేటెడ్ నుంచి చూసినప్పుడు ఒక అంటే ఏమంటారు దాన్ని, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి చూసినప్పుడు కొన్ని తప్పులు అనిపిస్తాయి. అండ్ రెండోది ఒక పరిధి దాటేసింది, అది మా చేతిలో లేదు, ఇప్పుడు ఆయన చేతిలో కూడా లేకుండా పోయింది అది. సరే దానికి 100 కారణాలు ఆయన నుంచి ఉంటాయి, కానీ నాన్న నాకు మాత్రం చెప్పింది, నాకు ఆయనకు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు గొప్ప సినిమా తీసావు, ఇది ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అనే దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోకు, నీ హెడ్లో ఇది ఏం పెట్టుకోకు. సరే ఒక సినిమాకి సంబంధించి నువ్వు చేయగలిగింది 100% నువ్వు చేసావు. అండ్ రెండోది ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఓకే కొన్ని విషయాలు కొన్ని దాటేస్తున్నాయి, కొన్ని చూస్తున్నాను, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు కైండ్ ఆఫ్ నో అండర్స్టాండ్ దిస్ ఫెనామినన్, బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్, కీప్ రైటింగ్. మా బెస్ట్ థింగ్, నువ్వు హెడ్ మాత్రం కరెక్ట్గా పెట్టుకో, నువ్వు డిప్రెస్ అవ్వకు, యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి పాపం ఆయన నా గురించి నాకు ఫోన్ చేసి, నాకు గురువు నువ్వు కంపోజ్డ్గా ఉండు, నీ గురించి నీ రూపాయి ఇది లేదు నీ దీనిలో, నువ్వు చేయాల్సింది చేసావు, జరుగుతున్న విషయాన్ని మాత్రం నేను చూస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. సో ఆయన ఆ కాన్వర్సేషన్ ఉండింది లాస్ట్ సంక్రాంతికి ముందు మాట్లాడాము మేము. ఆ కాన్వర్సేషన్ ఉండింది. పాపం కొంచెం నా గురించి కొంచెం ఎక్కువగా మరి చెప్పారు అనమాట. అంటే సినిమాకి సంబంధించిన సక్సెస్ని డబ్బులతోనే కొలుస్తారు ఈ రోజుల్లో. అఫ్కోర్స్. సో మనం కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ గురించి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత దండోరా కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. షూర్. అండ్ ప్రొడ్యూసర్ థియేటర్ పరంగా అది ఎంత మేక్ అయింది అనేది మనకు ఓపెన్గా తెలుసు. సో నాకు తెలిసి అతను సాటిస్ఫై అయి ఉండకపోవచ్చు. ఓటీటీ సేల్ ఎలా జరిగింది? అవుట్రేటెడ్ కమ్మేశారా, లేకుంటే కమిషన్ వ్యూస్ పర్ కమిషన్ పైన అమ్మారా? ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు ఓటీటీలో మంచి వ్యూవర్షిప్ వస్తుంది, సో ఇప్పుడైనా లాభపడే అవకాశం ఉందా ప్రొడ్యూసర్? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ప్రొడ్యూసర్ గారికి ఎంత లాస్ అయింది అనే దాని మీద నేను కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బట్ పర్సెప్షన్ చెప్పగలను, నా ఫీలింగ్ చెప్పగలను. ఈ సినిమాకి ఇంత అయ్యి ఉండొచ్చు, ఇంత దానిలో ఇంత బిజినెస్ చేసి ఉండొచ్చు అనేది అంతా డెఫినెట్గా ఆయన మా టీం ప్రొడక్షన్ వాళ్ళు చూసుకునే వ్యవహారం అది. నా వరకు నేనేం చెప్పగలనంటే ఓటీటీ మాకు మంచి ప్రైస్ వచ్చిందండి, లైక్ అవుట్ రేట్కి అమ్మాము. ఓకే. సో చాలా సేఫ్ ప్రైస్ వచ్చింది మాకు. అంటే అది చెప్పచ్చో లేదో తెలీదు, లైక్ ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కువ పోయినాయా లేదా అనేది ఆయన చెప్తే రైట్ పర్సన్. బట్ నా ఫీలింగ్ అయితే వీ గాట్ ఎ వెరీ గుడ్ డీల్ విత్ ఓటీటీ. అండ్ దెన్ ఇప్పుడు వస్తున్న రిసెప్షన్ కానీ లేకపోతే ప్రతి వేరే విషయాలు లైక్ వేరే థింగ్స్ కానీ దట్ ఆర్ ఆల్సో గుడ్. సో యా, ఫైనాన్షియలీ హౌ వెల్ ఇట్ డిడ్ అనే దాని మీద హీస్ ద రైట్ పర్సన్ టు సే. బట్ ఐ థింక్ వి గాట్ ఎ గుడ్ ఓటీటీ డీల్. అండ్ ఆల్సో మేము షూటింగ్ కూడా చాలా లిమిటెడ్ డేస్లో అంటే ఒక పాజిటివ్ కన్సర్న్తో అడిగాను, ఎందుకంటే ఒక గొప్ప సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా కమర్షియల్గా కూడా లాభపాటు ఉండాలి, జరిగితే మేలు అని తెలుసుకోవడానికి అడిగాను. 100%. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఓటీటీ సేల్ అయ్యేటప్పుడు చాలామంది మేకర్స్ చాలా ప్రశ్నలు రేజ్ చేస్తూ ఉంటారు. మేము ఓటీటీకి వెళ్ళినప్పుడు ప్యాడింగ్ కరెక్ట్గా లేదు, స్టార్స్ కరెక్ట్గా లేదు, లేకుంటే కమర్షియల్ పాయింట్స్ లేవు, ఇలా చెప్పి మా రేట్స్ తగ్గించేస్తారు, లేకుంటే కొనరు, ఇలా చెప్తా ఉంటారు అనమాట. సో మీకు ఫస్ట్ సినిమాకి ఓటీటీ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? అది నేను బేసిక్గా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదండి. నాకు మా ప్రొడ్యూసర్ ఈ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఓటీటీకి సంబంధించి ఏం జరిగింది, కాన్వర్జేషన్ ఏంటనేది నాకు తెలీదు. కానీ ఆయన నాకు అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టేవాడు, చూపించేవాడు. వాళ్ళు చూశారు, ఓటీటీ వాళ్ళు సినిమా చూశారు. ఓకే. సినిమా చూసి గొప్ప సినిమా అండి, చాలా బాగుంది, ఇది ఖచ్చితంగా మాకు యాడెడ్ అడ్వాంటేజ్, దీన్ని మేము ఖచ్చితంగా లైక్ పర్స్యూ చేస్తాము అని వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ఎంకరేజింగ్ మెసేజ్. అంటే ఆయన ఇది సినిమా పట్ల పర్సెప్షన్ ఇది మురళి, నువ్వు ఫీల్ అవ్వకు అన్న, అంటే బిఫోర్ ఈవెన్ రిలీజ్ కొన్ని మెసేజ్లు వచ్చాయి వాళ్ళ నుంచి. నేను అది వాళ్ళ పేర్లు కూడా పేర్లు చెప్పకూడదు, బట్ ఆ ఓటీటీ తాలూకు ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్స్ మాకు మెసేజ్లు పెట్టినప్పుడు ఆ మెసేజ్ అయినా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించేవాడు, చూపించి మన సినిమా మీద ఉన్న గౌరవం ఇది చూడు, వాళ్ళ సినిమా చూశాక 100% ఈ సినిమాని మా ప్లాట్ఫామ్ మీద ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఒక మంచి కాంపిటేటివ్గా జరిగింది ఒక 2-3 ఓటీటీల మధ్యలో. అండ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. లైక్ అంటే ఇప్పుడు ప్యాడింగ్ ఉంది లేదు అనే ఆ కాన్వర్జేషన్ మా ప్రొడ్యూసర్తో జరిగి ఉంటుంది, నాకు తెలియదు అది. నా వరకు వచ్చేసరికి అయితే వాళ్ళు నాకు పర్సనల్గా తర్వాత మెసేజ్ చేయడం ఏంటంటే
బ్యూటిఫుల్ మూవీ సార్. లైక్ అంటే బియాండ్ మూవీ కంటెంట్ వీ కుడెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అది అంత ఇమర్సివ్గా ఉండింది. అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. లైక్ ఫస్ట్ ఫిలిం అంటున్నారు, సూపర్గా ఉంది. లైక్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అని వాళ్ళు ఒక చాలా పాజిటివ్ మెసేజ్ అయితే పెట్టారు. సో ఆ డీలింగ్ ఎట్లా జరిగింది, వాళ్ళకు ఒక ప్యాడింగ్ గురించి ఉందా లేదా అనేది నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన ఐడియా, నాకు తెలిసిన వరకు ఏంటంటే వాళ్ళకి డేట్ కన్సర్న్ ఉండింది. ఓకే. సో వైల్ క్రాకింగ్ ద డీల్ వాళ్ళకి మేజర్ కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళకి స్లేట్ ఉంటుంది సార్, రిలీజ్ స్లేట్ ఉంటుంది. లైక్ ఈ మంత్లో ఇన్ని సినిమాలు రిలీజ్ చేయాలి, ఈ మంత్లో ఇన్ని సినిమాలు రిలీజ్ చేయాలి. ఆ వ్యూవర్షిప్ని కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఏది ఆ మెట్రిక్ని వాళ్ళ మాడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. అలాగుంటుంది. సో ఆ స్పేస్లో మా సినిమాని ప్లేస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాకేంటంటే మాకు వచ్చిన టార్గెట్ ఏంటంటే డెడ్ లైన్ రిలీజ్ డేట్. ఓకే. సో పలానా డేట్ 12th రిలీజ్ చేస్తే పలానా ఇది ఈ పర్టికులర్ మాకు ఇక్కడ ఉంది స్పేస్. ఇప్పుడు మీరు 12th రిలీజ్ చేస్తే మేము ఇక్కడ దీన్ని జాన్లో ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఆ కన్స్ట్రెంట్లో నుంచి మాకు వచ్చిన టార్గెట్ ఏంటంటే 25th సినిమా రిలీజ్ చేస్తే మాకు బెటర్గా ఉంటుంది అన్న దాంట్లో నుంచి. ద ప్రైసెస్ దే వర్ ట్రైంగ్ టు గివ్ అస్ వాజ్ రీజనబుల్లీ గుడ్ అన్న ఫీలింగ్ నాకు మా ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఓకే లెట్స్ గో ఫర్ దట్ అన్నట్టుగా. అదొక్కటి మాత్రం నాకు తెలుసు, మిగతాది అది తెలియదు ఏం జరిగింది. నందు మీద మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ అని లేవండి. ఈజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్. బట్ ఒక చిన్న గ్రైప్ అంతే ఉండింది ప్రమోషన్స్ టైంలో. బట్ ఆయన సినిమా కూడా ఆయన చాలా పాపం కష్టపడి అంటే ముందు నుంచి కూడా చెప్పేవాళ్ళు. లైక్ షూట్ టైంలో కూడా నేను నందుతోటి ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. లైక్ ఐ నో హౌ మచ్ ఈస్ స్ట్రగ్లింగ్ టు గెట్ దేర్. అండ్ వెరీ వెరీ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది మనోడిది. అంటే నేను అదే చెప్తాను కదండి, టూ మెనీ థింగ్స్ అక్కడ ఇప్పుడు పరిస్థితులకి విక్టిమ్స్ అయిపోయాం మేమంతా. ఆయన ఈ సినిమా చేసినప్పుడు ఎంత 100% ఇచ్చాడో, ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో. లైక్ అంటే కొన్నిసార్లు మధ్యాహ్నం 12 దాకా షార్ట్ పెట్టేవాడిని కాదు నేను. ఓపిక కూర్చునేవాడు. అండ్ రెండోది ఏంటంటే ఏ రోజు కూడా నా మీద నెగిటివ్ ఆరా రాకుండా చేసేవాడు. వచ్చి అసలు బ్రో నువ్వు టెన్షనే తీసుకోకు, నువ్వు నన్ను రాత్రి 4 గంటల దాకా కూర్చోబెట్టి నేను చేశాను. అండ్ రెండోది ఆ టైంలో హీ వాజ్ ఆల్సో షూటింగ్ ఫర్ ఐపీఎల్ చేసేవాడు, డీ చేసేవాడు, రాత్రల్లా డీ షూట్ చేసి వచ్చేవాడు. అసలు షూటింగ్ వైజ్ దేని వైజ్ ఒక చిన్న విషయం కూడా చుట్టూ ఏదో జరుగుతుంది నాకు తెలుసు. ఆ టైంలో లైక్ చిన్న సినిమాలకు జరిగే గొడవలు జరుగుతున్నాయి, ఏది కూడా నా దాకా తీసుకురాకుండా అది అంతా సూపర్గా ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే తను ఏదైతే బలంగా నమ్మి ఈ సినిమా నాకు ఒక స్పేస్ ఇస్తుందని నమ్మిన సాయి సిద్ధార్థ్ అది అటు తిరిగి ఇటు తిరిగి కరెక్ట్గా మా టైంకే వచ్చింది. అది అంటే ఆ పర్టికులర్ స్పేస్లోనే వచ్చింది. సో హీ వాజ్ కాట్ బిట్వీన్ టూ థింగ్స్. ఇంకా 1 వీక్ గ్యాప్ అంతే, 5 days 6 days గ్యాప్. మీది 25th ఫస్ట్ అంటే ముందు అది 12th 5th ఉండిందండి. అది అఖండ వస్తుందని పోస్ట్పోన్ చేసినట్టున్నారు. సో అది మనోడు దాన్ని మొమెంటం బిల్డ్ చేయడానికి దాదాపు ఒక 1 month నుంచి తిరుగుతున్నాడు, కాళ్ళకి చక్రాలు వేసుకుని తిరుగుతున్నాడు చుట్టూ. ప్రమోషన్స్ చేశారు. అదే అంటే తను బేసిక్గా హీ ఫెల్ట్ దట్ ఈ సినిమా సైక్ సిద్ధార్థ్ అనే సినిమా తనకు బాగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అన్నట్టు అనుకున్నారు. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఎవ్రీ గై బిలీవ్స్ ఇన్ ఇట్. నేను ఇప్పుడు నా దండోరం బిలీవ్ చేసినట్టు ఆయన బిలీవ్ చేశాడు. బట్ పాయింట్ ఏంటంటే నాకు యాజ్ అ మేకర్ నాకేమైనా ప్రాబ్లం ఉంది అంటే నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ క్వశ్చన్, టు బీ ఫ్రాంక్, బికాస్ నందు ఇస్ మై డియర్ ఫ్రెండ్ చెప్పొచ్చు ఇది. ఐ ఫెల్ట్ నో ప్రమోషన్స్ అప్పుడు నీ సినిమా ఒక వారం తర్వాత ఉంది, నా సినిమానేమో 25కి ఉంది అని, అది కాంపిటీషన్లో ఉన్నా లైక్ పోస్ట్ చేస్తున్నాడు అవి ఇవి చిన్నది తప్పితే దెర్ ఈజ్ నో మచ్. అంటే ఈ వాజ్ ఆల్సో కాట్ బిట్వీన్ టూ మెనీ థింగ్స్. కాబట్టి నా స్వార్థం ప్రకారం, నా స్వార్థంతో చెప్తున్నా, వచ్చి ఉంటే బాగుండేది, నాకు ఇంకా కొంచెం హెల్ప్ అయ్యేది అనేది నాకు ఉండింది. నేను చెప్పా కూడా, మెసేజ్ కూడా చేశాను నందు, ఐ నో దట్ యు ఆర్ బీన్ కాట్ బిట్వీన్ టూ మెనీ థింగ్స్ బికాస్ బట్ దిస్ ఈస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పేసి. అండ్ ఈ వాజ్ ఆల్సో లైక్ మా వెరీ జనరస్ ఎనఫ్ ఫ్రెండ్. సో ఆ గుడ్ థింగ్ ఉండింది. కానీ యూ కుడ్ హావ్ కమ్ ఫర్ ప్రమోషన్స్ అనేది నాకు బాగా ఉంది. యాక్చువల్గా సైక్ సిద్ధార్థ్ సినిమా ప్రమోషన్ అప్పుడు నేను నందుని ఇంటర్వ్యూ చేశాను. ఈ సినిమా చూశాను, ఆ సినిమా కూడా చూశాను. యాక్చువల్గా నందు దీని మీద కానీ ఫోకస్ పెట్టుంటే, ఎందుకంటే అద్భుతమైన క్యారెక్టర్, వాట్ ఏ క్యారెక్టర్. అంటే సినిమా కథలో ఎక్కడా తను కూర్చోడు, తన చుట్టూ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కరెక్ట్. ఒక తండ్రి సైడ్ నుంచి చూడాలి, ఒక చెల్లి సైడ్ నుంచి చూడాలి, తప్పు చేయకుండా సమాజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కరెక్ట్. తను తప్పు చేయడు. ఒక భార్య సైడ్ నుంచి ఒక లవరు. సో కథ ఎక్కడ తన చుట్టూ తిరగదు, బట్ కథలో అన్ని భావోద్వేగాల్ని మోసేది ఇతనే. కరెక్ట్. సో అద్భుతమైన క్యారెక్టర్. బట్ మనోడు తన సొంత సినిమా, తను నమ్మిన సినిమా, సో క్రియేటివ్ ఫీల్డ్లో తప్పదు, చాయిస్ అండి, అంతే చాయిస్. బట్ ఈ క్యారెక్టర్ని కానీ ఇంకాస్త ప్రమోట్ చేసుకొని ఉంటే నందు కెరీర్కి ఇంకా బాగా హెల్ప్ అయ్యేది.
అంతే అండి. అంటే లైక్ గట్ ఫీలింగ్స్ అంటాం కదా! లైక్ ఏమో సార్ లైక్ అదే చెప్తున్నా కదా! మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అలా ఆలోచిస్తున్నాను. అండ్ నాకు అనిపిస్తుంది ఏందంటే ఐ నో లైక్ ద కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ నందు హ్యాడ్ వెన్ హీ హర్డ్ ద ఎస్ క్యారెక్టర్. ఎస్ అసలు నాకు బాగా గుర్తుంది లైక్ ఈ మెసేజ్ చేసాడు లైక్ నరేషన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్‌గా సరే ఇది క్యారెక్టర్ నందు అది ఇది అని చెప్పిన తర్వాత బయటికి ఆఫీస్ నుంచి బయటికెళ్ళి ఒక 30-40 మినిట్స్‌లోనో ఏమో నాకు మెసేజ్ వచ్చింది. పెద్ద మెసేజ్ వచ్చింది. బ్రో లైక్ సో గ్లాడ్ సో హ్యాపీ అసలు నా కోసం నువ్వు ఇది ఆలోచించినందుకు అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇది నువ్వు 100% మనం కలిసేద్దాం అంటే ఎక్సైట్మెంట్ పీక్స్ ఉండింది. హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద యాక్టర్ ఆ పర్టికులర్ రోల్ కూడా. ఎస్ ఎస్ అండ్ అట్లే చేసాం కూడా మేము షూట్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ 1% డీవియేషన్ కూడా లేదు మాకు. దీన్ని ప్రమోట్ చేయాల్సి దీన్ని తీసుకోవాల్సిందా దాన్ని తీసుకోవాల్సిందా అనేది ఇట్స్ అ చాయిస్ వి టేక్ అండ్ వి ఫీల్ సమ్వేర్ లైక్ అంటే అందరికీ ఉంటుంది కదండి ఒక కమర్షియల్ సక్సెస్. నా చుట్టూ జరిగే కమర్షియల్ సక్సెస్ అయితే నాకు రేపు సినిమా బాక్స్ ఆఫీస్కి రేపు కొత్త సినిమాలకు నాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కాన్వాస్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఉండేవాళ్ళు. నవదీప్ ఉన్నారు, లైక్ శివాజీ గారు ఉన్నారు, లైక్ రవికృష్ణ ఉన్నాడు. దెర్ ఆర్ సో మెనీ లైక్ మౌనికా రెడ్డి, మణిక, రాధ్య అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. బిందు మాధవి గారు. సో సమ్వేర్ హీ మైట్ హ్యావ్ థాట్ దట్ దిస్ వుడ్ బికమ్ అ గ్రూప్ దిస్ థింగ్ క్రెడిట్ ఏదైనా వస్తే గ్రూప్ క్రెడిట్ వస్తుంది, నాకు ఇండివిజువల్గా రాకపోవచ్చు. అండ్ రెండోది ఇది నాకు కెరియర్ వైజ్ ముందుకెళ్తే హెల్ప్ అవుతుంది. కానీ ఫైనాన్షియల్లీ బెటర్ సినిమాలు చేయడానికి తనకి బెటర్ బడ్జెట్ వచ్చే సినిమాలు చేయడానికి సాయి సిద్ధార్థ్ అయితే బెటర్ వెర్షన్ అని అనుకుంటాడు. వెరీ వ్యాలిడ్ ఆల్సో. ఎవ్రీబడి కెన్ ఎవ్రీబడి హ్యాస్ ఓన్ చాయిసెస్ టు మేక్. అండ్ అలా చేశారు అంతే తప్పితే ఐ డోంట్ థింక్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ దట్ క్యారెక్టర్. హీ ఆల్వేస్ డిడ్. డబ్బింగ్లో ఉండేటప్పుడు హీ యూస్ టు హ్యావ్ టీయర్స్ లైక్ కొన్ని డబ్బింగ్ చెప్పే ముందే అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం కసం వచ్చేసి చెప్పేవాడు, బ్రో ఏంది బ్రో ఇది నేను షూట్ చేసినప్పుడు కూడా నాకు ఈ లెవెల్ అర్థం కాల, లైక్ దట్ హోల్ ఎడిట్ ప్యాటర్న్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సో గుడ్ సో అమేజింగ్ అని. So as a person, as a great taste, a guy who has a great taste in choosing roles, I definitely know he understood the potentiality of it and దాని గ్రావిటీ అర్థం చేసుకున్నాడు. ఎస్ ప్రమోషన్ చేసుకున్న టైంలో హీ వాంటెడ్ టు గో విత్ ద సాయి సిద్ధార్థ్ బికాస్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇండివిజువల్ ఫిలిం అండ్ తనకు అది హెల్ప్ అవుతుంది అనుకున్నాడు, విచ్ ఇస్ వెరీ. అండ్ దండోరా విషయానికి వస్తే నాకేం నచ్చినాయి, నాకు ఏం నచ్చలేదు, కొన్ని పాయింట్స్ కూడా నాకు నచ్చలేదు, చాలా పాయింట్స్ నచ్చాయి. సో వాటిని డిస్కస్ చేసే ముందు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం నచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంత అద్భుతమైన ట్వీట్ వేశారు. అంటే నాకు ఒకసారి సర్రియల్ థింగ్ సార్ ఇది, నేను అదే చెప్తున్నాను కదా ఆయన జస్ట్ వాచ్ దండోరా, సో సాలిడ్ రోటెడ్ డ్రామా అండ్ ఫెంటాస్టిక్లీ టోల్డ్ అది ఇది అని చెప్పి నా పేరు రాసి ఇట్లా సాలిడ్ రైటింగ్ ఉంది అందరూ బాగా చేశారు అని చెప్పి నేను ట్వీట్ చేస్తే ఎగ్జాక్ట్ దానికి ఒక 3-4 days నుంచి నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకున్న గ్రైప్ ఏంటంటే ఇండస్ట్రీలో వాళ్ళు ప్రైమ్లోకి వచ్చాక చూస్తారు, అమెజాన్ ప్రైమ్లోకి వచ్చాక చూసి ఎవరో ఒకరు ట్వీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. ఓకే, సినిమాని చూసి ఎవడన్నా ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా అని నాకు ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, బాగుంది సార్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ కానీ కొంతమంది యాక్టర్స్ కానీ. ఓకే, వెరీ థ్యాంక్ఫుల్, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కాకపోతే అదే విషయం ట్వీట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే అది ట్వీట్ చేస్తే ఇంకొక 10 మందికి తెలుస్తుంది కదా, ఇప్పుడు నాకు తెలిసినట్టే. సో ట్వీట్ చేస్తే 10 మందికి తెలుస్తుంది కదా, అది చేస్తే బాగుండేదేమో నా సినిమాకి, ఇంకొకరికి తెలిసేదేమో అన్న ఒక ఉద్దేశం అయితే ఉండింది. నేను అదే చెప్తా ఉన్నా మా ఫ్రెండ్స్ కూడా, ఎక్కడో ఆ కాంట్రవర్సీలోకి మమ్మల్ని లాగుతారేమో అంటే ఇప్పుడు బాగా సోషల్ మీడియా కూడా కొంచెము వెరీ అటాకింగ్ అయిపోయిందండి. అరే నువ్వు ఆ ఇష్యూని ఎండార్స్ చేస్తున్నావా, నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావు సినిమా అంటే నువ్వు శివాజీ మాటలతో ఏకీభవిస్తున్నావు అని వితండవాదం చేసేవాళ్ళే చాలామంది. చాలామంది ఏమో నువ్వు సూపర్ అన్నా అని చెప్పేసి సపోర్ట్ చేశారు, కానీ అతన్ని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు శివాజీ గారి కామెంట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఈయన సపోర్ట్ అంటే రెండు వద్దు ఆయనకి. అది ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టిస్టులు ఎవరైతే సినిమా చూసి బాగుందని చెప్పారో వాళ్ళకి ఈ 2 స్పేస్లో వద్దు. సో దే బెటర్ టుక్ మై నంబర్ లైక్ గ్రేట్ ఎఫర్ట్స్కి వెళ్ళి నంబర్ తీసుకుని ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్. అంటే ఓపెన్గా సినిమాని ప్రేజ్ చేసినా కానీ భయపడే పరిస్థితి వచ్చేసింది కదండి, అటువైపు కట్టేస్తారేమో అంటే అదే అంటే వాళ్ళకి పాపం అన్నెసరీ పిఆర్ కదా అది. ఏదైనా కానీ మనం అందరం ఒక వెరీ ఫ్రెజైల్ మీడియా ఎన్వైరన్మెంట్లో బతుకుతున్నప్పుడు మంచి విషయాన్ని చెప్పడానికి వచ్చి ఏంద్ర ఇది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో చాలా భయంకరమైన పరిస్థితి, గడ్డు కాలం అంటారు చాలా అండి. అంటే సో అలాంటి టైంలో ట్వీట్ చూసి నాకు ఏమనిపించింది, ఎలా చూసారు? నాకు కొంచెం నేనే మధ్యలో ఆపినట్టున్నాను, క్లియర్గా చెప్పండి. అదే బాధ ఉంటే అయిపోయింది అనుకున్నాను నేను. అంటే టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, లైక్ ఏదో ఒక 2 రోజులు చూస్తాం సార్. 14వ తారీఖు సినిమా వచ్చింది, 15వ తారీఖు, 16వ తారీఖు ఇంకేముంటుంది అంటే ఒక ఓటీటీలో ఒక సినిమా వచ్చి 3-4 రోజుల తర్వాత ఇంకొక సినిమా వచ్చేస్తుంది, ఇంకో వారం సినిమా వస్తుంది. సినిమాలో శుక్రవారం సినిమాలు వస్తాయి. సో ఇట్స్ గాన్.
ఇట్ డిడెంట్ పిక్, ఓటీటీలో కూడా పిక్ అవ్వట్లేదు అన్నది ఏదైతే ఉండింది. ఎందుకంటే పర్సనల్ మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, తోపు సినిమా తీసినావు అన్నా, నువ్వు తోపు అన్నా, అదన్నా అని అంటున్నారు. నేను అందరికీ అందరికీ చెప్పండి అని చెప్తా ఉన్నా. కరెక్ట్గా సాయంత్రం 6 గంటలకు అట్లా కూర్చొని నేను ఏదో రాసుకుంటా ఉన్నా వేరేది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది మూవ్ ఆన్ అవ్వాలి, వేరేది రాసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి గ్రౌండ్ జీరో నుంచి అని చెప్పేసి నేను ఏదో రాయడం స్టార్ట్ చేసి రాసుకుంటా ఉన్నా. సడన్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ట్వీట్ చూసిన, రావట్లేదు అని చెప్పి అనుకున్నావు కదరా, ట్వీట్ చూడు, టాప్ ట్వీట్ వచ్చింది చూడు అని అన్నాడు. అంటే నేనుండి అంటే నేనేమనుకున్నా అంటే అప్పటికి నేను కొంతమందితో ఇంటరాక్ట్ అయి ఉన్నాను కదా, వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుకున్నాను, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పాపం వీడికి సినిమాకి ప్రమోట్ అవుతుందని ఉద్దేశంలో ఇప్పుడు పెట్టుంటారు ట్వీట్ అని నేను అనుకుని, ఆ పోన్లేరా స్టార్ట్ చేశారులే ఇండస్ట్రీలో వాళ్ళు కొంచెం ట్వీట్లు పెట్టడం స్టార్ట్ చేశారులే, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అన్నట్టుగానే అనుకుంటా ఉన్న మనసుకి అనుకుని స్క్రీన్ షాట్ వాడు పంపించా చూడరా అని చెప్పేసి నేను ఆ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసి నాకు గాన్ బ్లాస్ట్ అనమాట. అంటే మీరు ఏ ప్రపంచంలో ఏ వరల్డ్లో ఊహిస్తారు చెప్పండి ఒక జూనియర్ అంటే తారక్ అన్న లాంటి స్టార్. అసలు తారక్ అన్న లాంటి స్టార్ కాదు. నేను ఏమంటానంటే నాకున్న మొమెంటం ఉంది కదా, అప్పుడు రూపాయికే కష్టంగా ఉంటే లాటరీ కోట్లలో దొరికింది, ₹1 లాటరీ తగిలిందంటే ఎట్లా నమ్ముతాడు ఎవడైనా? నాకు ఛాయ్కి డబ్బులు లేవరా అంటే నువ్వు ₹1 దట్స్ వాట్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అసలు జమ్మనింది నాకు. కాకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ ప్యారడీ కావచ్చు, ఇంకోటి కావాలని పెట్టినది కావచ్చు, ఇది చేసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ దాన్ని ఎక్సైట్ అయిపోయి ఇది యాక్చువల్ తారక్ అన్న ట్వీటే అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్తో చాలా జాగ్రత్తగా అది ఆయన ట్వీట్ అయినా కానీ అలా కూర్చున్నా. ఇది నిజంగా ట్వీటేనా, నిజంగా ఆయన చేసిందేనా, కింద ప్యారడీ అకౌంట్ ఏదని చూస్తా ఉన్నా. కాసేపటికి లైక్లు అట్లా పోతా ఉన్నాయి, కింద అందరూ అన్న చేస్తూ ఉన్నారు. టప్ అని చెప్పి చూసి మా పిఆర్ మెసేజ్ పెట్టాడు, తారక్ సార్ ట్వీటెడ్ అబౌట్ అవర్ ఫిలిం అని చెప్పి పెట్టాడు. సో మా పిఆర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఓకే 4 సార్లు చెక్ చేసుకుంటారు కదా వాళ్ళకి, సో దిస్ ఈజ్ క్రెడిబుల్ అని చెప్పేసి అని ఇంకా అప్పుడు నమ్మే. అంటే అంత పరిస్థితిలో ఉన్నాం సార్, ఏం చెప్తాం చెప్పండి. నమ్మడానికి టైం పట్టింది, బట్ రాత్రి నిద్ర పట్ల. మీ టీం సైడ్ నుంచి ఎవరు కూడా సార్కి సినిమా చూడమని చెప్పి కానీ లేకుంటే అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదా? అంటే అది లేదు సార్, రాడార్లో ఎక్కడుంది అంటే మీరు ఆలోచించండి. మాకున్న మేము ఆపరేట్ అవుతున్న ప్రపంచంలో ఆ రాడార్లో లేదు. అంటే సార్ తారక్ సార్ని లేకపోతే నాకు టీజర్ అప్పుడు బన్నీ అన్న కాల్ చేసిండు, అదే మన నవదీప్ అన్నతోటి మాట్లాడుతూ నాకు బన్నీ మాట్లాడుతుంటే ఇచ్చాడు. అది నేను అదే ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్. అవి మన రేడార్లో ఉండవు సార్. అవి ఎట్లా అంటే వాళ్ళు చూసి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు అలా చేయించగలిగితే అంత దమ్మే ఉంటే నేను రిలీజ్ టైంలోనే ప్రీ రిలీజ్కి పిలిపించేసి ఏదో చేసేవాళ్ళం కదా. అంటే అదే అంటున్నాను కదా, ఇవన్నీ జరగాలి, వింతలు సార్, ఇవి వండర్స్ అవి జరగాలి అంతే అని అంటాడు కదా త్రివిక్రమ్. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు ఉంటారు, జరిగాక చెప్పే అవసరం లేదు అన్నట్టుగా దట్స్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అంతే. ఇప్పుడు చెప్తేనే చెవులు గుయ్యంటున్నాయి నాకు తారక టీం గురించి మాట్లాడుతుంటే. బట్ ఇట్ వాజ్ మచ్ నీడెడ్ పుష్ అండి మా టీంకి కానీ మాకు కానీ అందరికీ. బ్యూటిఫుల్. ఆయన రేడార్లకు ఎట్లా వెళ్ళింది, ఆయన చూసి ఎలా చేశారు, ఇదంతా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ దిస్ థింగ్ అంతే. ఇంకా థ్యాంక్ఫుల్ అంతే, ఏం చేస్తాం. యాక్చువల్గా 2 days బ్యాక్ నేను కసిరెడ్డి అని ఒక యాక్టర్ ఉంటారు మన ఆయ్ సినిమాలో, రాజ్ కుమార్ కసిరెడ్డి. సో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వీళ్ళ టీం వెళ్ళిందంట. ఈయన నిలబెట్టి ఈయన చేసిన సినిమాల్లో ఈయన గుర్తులేని సినిమాలు కూడా ఆయన చెప్తా ఉన్నాడంట జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇంటర్వ్యూలో ఆయన 2 days బ్యాక్ ఇంటర్వ్యూలోనే చెప్పారు ఈ విషయం. ఈయన షాక్ అంట, ఏంది నా సినిమాలు చూస్తారా, నా సినిమాలన్నీ క్యారెక్టర్స్తో సహా చెప్తున్నాడంట. అంటే ఆయన కసిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆయన అన్ని సినిమాలు చూస్తారంట. ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాడంట, ప్రతిదీ నోట్ చేస్తారంట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సరియల్. తారకన్నా థ్యాంక్ యూ అన్న. అంటే ఆయన రాసింది నాకు మైండ్ పోయింది. నాకు హ్యాట్స్ ఆఫ్ టు మురళీకాంత్ గారు అని చెప్పేసి అంటే నాకు అక్కడే ఆగిపోయింది అంతే. నాకు జల్లుమని సార్ లైక్ అది వన్స్ ఇన్ లైఫ్. అంటే ఆ మూమెంట్స్ ఉంటాయి కదండి కొన్ని, బన్నీ అన్న మాట్లాడినప్పుడు తారకన్న, దీస్ ఆర్ ద స్టార్స్ వీఆర్ లుకింగ్ అప్ టు. లైక్ అంటే వాళ్ళ నుంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అండ్ దండోరా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ సవార్ని అది మోసుకోపోయే సీన్ ఉంటుంది కదా, అది రియల్గా చెన్నైలో ఎక్కడో జరిగిందంట, నిజమేనా? అవునండి. అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి అవన్నీ దించేది రియల్గా. అది చెన్నైలో తిరునెల్వేలిలో ఒక ఊర్లో జరిగిందండి. అది టెక్నికల్ ఏంటంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి అప్పర్ కాస్ట్ వాళ్ళు మా పొలం గుండా మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అబ్జెక్ట్ చేసినప్పుడు ఇంకో దారి లేక అక్కడ నుంచి దించారు వాళ్ళు. అండ్ అది చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పుడు 2019లో. అట్లా
నేను ఈ కథ రాస్తున్నప్పుడు ఈ కథకు సంబంధించి నాకు ఈ పాయింట్ వచ్చినప్పుడు ఈ ఈ చిన్న చిన్న మనం ఇంటర్నెట్లో కొట్టంగానే డిస్క్రిమినేషన్ ఎట్ బరియల్ గ్రౌండ్స్ అని చెప్పేసి ఇన్ ఇండియా ఇన్ సౌత్ ఇండియా అని చూసినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ 2-3 క్లింగ్స్లో ఇది ఉండింది. ఓకే, స్టన్ అయిపోయాను నేను చూసి. అంటే ఇది ఎప్పుడో చూసిన దాన్ని ఉండుండొచ్చు నాకు మెమరీ. స్టన్ అయిపోయాను నేను. ఓకే, అసలు ఇది కదా ఏంటిది ఇంత దారుణంగా ఉంది. దెన్ అగైన్ ఐ వెంట బ్యాక్ సర్చ్ చేయడం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది, ఏ రకంగా జరుగుతుంది, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంది, కర్ణాటకలో ఆ టైంలో ఆడినప్పుడు ఓకే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది, ఇది ఎవడు మాట్లాడలేదు, మేబీ మనిషి చనిపోయాక అన్ని ఎండ్ అయిపోతాయి అనుకుంటారు కానీ కులమే ఎండ్ అవ్వదేమో, అందుకే ఆ డైలాగ్ రాశాను, నువ్వు సావనన్నా తప్పించుకుంటావేమో కానీ కులం నుంచి తప్పించుకోలేవురా అని. దట్ వాజ్ ఇన్సెప్షన్ అనమాట. అది నీకు మనిషి చనిపోయాక కూడా వెంటాడేది కులం. సో దేవుడు కూడా వదిలేసి వెళ్ళిపోతాడు, నీతో నాకు పని లేదు, నీ చాప్టర్ క్లోజ్ అని దేవుడు కూడా వదిలేస్తాడు, అంతే మ్యాటర్ క్లోజ్. మనిషి అక్కడ నుంచి అయిపోయిన మనిషిని కులం వదలదు. అండ్ దట్ ఫెల్ట్ సంథింగ్ దట్ ఇట్ షుడ్ బి స్పోకెన్ అని చెప్పేసి, ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ వే వేర్ పీపుల్ వుడ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ఇట్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే, ఒక చిన్న మంచి ఫ్లోలో చూసి దీని గురించి డిస్కస్ చేయాలని, పాయింట్అవుట్ చేసి ఇలా జరుగుతుంది అని ఒక చిన్న డాక్యుమెంటరీస్ట్ వేలో వెళ్ళాలని లేదు నాకు. నేను అలాంటి సినిమాలు నేనే చూడను. ఈ మాయు కానీ తిది అని ఒక సినిమా ఉంటుంది, రామరెడ్డి అని చెప్పి కన్నడ సినిమా, అది రామరెడ్డి గారు డైరెక్ట్ చేశారు. సో ఈ 2 సినిమాలు ఇన్స్పిరేషన్ నాకు యాక్చువల్లీ. లైక్ సటైర్ని, ఒక చావుని ఎంత అందంగా ఎంత ఎంత చెప్పే దాంట్లో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్ స్క్రీన్ ప్లేస్ ఫర్ మీ. ఓకే, సో ఐ కైండ్ ఆఫ్ టుక్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ ఫిలిమ్స్ అండ్ ఐ అడాప్టెడ్ ఇట్ టు దిస్ స్టోరీ. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఫారెన్ వెళ్ళారు, అక్కడ జాబ్ చేశారు, కంబ్యాక్ ఇచ్చారు, పెరిగింది కూడా నాకు తెలిసి హైదరాబాద్లో అని చెప్పారు. సో ఎక్కడ కూడా మీకు ఈ విలేజ్ రూట్స్ అనేది అంటే ఎక్కువ మీరు గ్రోత్ అయింది అక్కడ లేదనమాట. సో ఒక సిటీ కుర్రాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, టీసీఎస్లో జాబు, సినిమా మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చారు. బట్ సినిమా తీసిన తర్వాత మీరు చెప్పిన పాయింట్స్, ఈ క్యాస్ట్ గురించి కానీ లేకుంటే చిన్న చిన్న డైలాగ్స్, మనిషికి అంతిమ గౌరవం చావులో దక్కద్దని చెప్పి మీరు చెప్పిన ఆఖరి మర్యాద, నవదీప్ క్యారెక్టర్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి గ్రామాల్లో పెరిగి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు చూసి దానివల్ల ప్రభావితం అయ్యి దాని గురించి ఆలోచించి ఒక మనిషి పెన్ను పెట్టి రాస్తే ఎంత రియలిస్టిక్గా వస్తాయో అంత నాకు అంత దాన్ని గాఢత అంటారు, దాన్ని గాఢత అంటారు తెలుగులో, అంత ప్రభావం చూపించింది దాని మీద. ఇంత రైటింగ్ ఎలా వచ్చింది అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పరిస్థితులు వేరు, మీరు రాసిన పరిస్థితులు వేరు. యాక్చువల్లీ ఏంటంటే నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్, తర్వాత నేను సో 10th క్లాస్ దాకా మట్టుకి 5th క్లాస్ దాకా మట్టుకి నేను ఊర్లో చదువుకుని వాటి తర్వాత నేను హాస్టల్ అయినా మనం ఊరికి వెళ్తుంటాం హాలిడేస్కి. తర్వాత నేను ఇంటర్ అంతా హైదరాబాద్లో చేశాను, అయినా ఊరికి వెళ్తూ ఉంటాము. సో నేను ఊరితో ఎప్పుడు డివైడ్ దూరం అవ్వలేదండి. అండ్ అబ్జర్వేషన్ అని అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఎలా రాశారు అంటే దిస్ ఈస్ ద క్రాఫ్ట్, దట్స్ వాట్ ఇట్ ఈస్. లైక్ అంటే నేను ఇలా రాస్తే తప్పితే ఒకళ్ళు ₹1 కోటి పెట్టడానికి రెడీ అవ్వరు. జనరల్గా రాసేసి నేను మళ్ళీ నాకు సినిమా తీయండి అంటే కాదు కదా. అంటే ఆ ఎఫర్ట్ పెట్టాను నేను. ఏది నాకు తెలిసిన పరిస్థితులు, నాకు తెలియని పరిస్థితులు ఎట్లా ఉంటాయి. అండ్ రెండోది, నేను ఊరితోటి ఎప్పుడు సపరేట్ అవ్వలేదండి. మా నాన్న సర్పంచ్ ఉండే ఊరికి. దెన్ మా అన్న సర్పంచ్, నవదీప్ క్యారెక్టర్ హెవీలీ ఇన్స్పైర్డ్ బై మా అన్న. ఓకే, మా అన్న వెరీ యంగ్ ఏజ్లో సర్పంచ్ అయ్యారు అండ్ రేబన్ గ్లాస్ వేసుకొని బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాడు. సో ఐ వుడ్ వాంట్, అంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు నచ్చేది. నాకేమనిపించింది అంటే అట్లా కాన్ఫిడెంట్ గా ఇప్పుడు యంగ్ సర్పంచ్ అంటే ఎట్లా ఉంటుంది, ప్రతి సినిమాలో పెద్ద ఆయన ఉంటాడు, పనిచేసుకొని ఓ మూలను కూర్చొని పెద్దగా సుట్టగాలుస్తాయారా అని మాట్లాడుతూ ఉంటాడు. బట్ మీరు చూస్తే 2000 ఏదైతే పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత దెర్ వర్ లైక్ ఫ్లడ్ ఆఫ్ యంగ్ సర్పంచ్ కేమ్. కొత్త సర్పంచ్లు వచ్చారు, మొత్తం 30 సంవత్సరాల వాళ్ళు, 35 సంవత్సరాల వాళ్ళు. అది అట్లా అంటే మొన్నటి దాకా అరేతులు కొట్టి మాట్లాడి నా ఫ్రెండ్సే ఇప్పుడమ్మా ఈ సర్పంచ్ అయిపోయాడు అని చెప్పి సర్పంచ్ భవనం అన్న స్టేజ్కి ఉండేది. ఆ నువాన్సెస్ నాకు చాలా ఇష్టం. సడన్ గా మా అన్న ఏదైనా ఎలా డీల్ చేశాడు అనేది నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉండేది. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఊర్లేను కానీ, నేను హైదరాబాద్లో యూఎస్లో అట్లా తిరిగాను కానీ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు మై రూట్స్. అండ్ డ్రామా చెప్పేటప్పుడు నేను ఈ స్టోరీ అనుకునేటప్పుడు లైక్ ఐ రోట్ సంథింగ్ డిఫరెంట్ ఆల్సో, లైక్ అర్బన్ కామెడీస్, అర్బన్ ఇవన్నీ రాశాను నేను. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్న క్యారెక్టర్స్ అన్నిటినీ ప్లాన్డ్గా అనుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఈ క్యారెక్టర్స్ వీళ్ళ అనుభవం నుంచి మాట్లాడే మాటల్లా ఉండాలి.
నేను తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిస్తున్నట్టు ఉండకూడదు. యాజ్ అ రైటర్గా నేను మాట్లాడిస్తున్నా అన్నట్టు ఉండకుండా వాళ్ళ అనుభవం నుంచి వాళ్ళు బతికిన చూసిన లైఫ్ని ఎట్లా మాట్లాడతారనే దానిలో ఉండాలని చాలా కాన్షియస్గా రాసిన రైటింగ్. కరెక్ట్, ఇంపాక్ట్ వచ్చింది. అది అంతే, ఎందుకంటే దట్స్ ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ యాజ్ అ రైటర్. లైక్ వేర్ నాది ఇన్ఫోర్స్ చేయకుండా, నేను ఒక క్యారెక్టర్తో ఏదో మాట్లాడించకుండా తన పరిస్థితుల నుంచి, లేకపోతే తన పరిస్థితుల నుంచి, ఆమె పరిస్థితుల నుంచి తను ఏం నేర్చుకుని ఏం మాట్లాడుతుందని ఇలాగా ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఒక అథెంటిసిటీ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్ అని ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తగా రాసిన రైటింగ్. సో దట్స్ వాట్ రైటర్స్ జాబ్ ఇస్. మనం అంటాం కదా, మన సూర్య 24 సినిమాలో ఆమె వాచ్ మెకానిక్, ఇట్స్ నాకు సర్వసాధారణమైన విషయం అన్నట్టు నా జాబ్ అది, మా ప్రొఫెషన్ ఏంటి, పౌరైతే గుప్పెడు పట్టుండదా అన్నట్టు మా రైటర్స్ కి గుప్పెడు ఇది ఉండదా. లైక్ వి డీప్లీ రీడ్ పుస్తకాలు చదువుతాను నేను బాగా. మేబీ అది కూడా చాలా హెల్ప్ అయి ఉంటుంది నాకు. ఇప్పుడు కేశవరెడ్డి గారి పుస్తకాలు కానీ, తాపి ధర్మారావు గారి పుస్తకాలు కానీ, తాపి ధర్మారావు గారి పుస్తకాలు అమేజింగ్ ఉంటాయి. సో ఎండమూరి గారి నవల్స్ కానీ, అండ్ ఐ రీడ్ లాట్ ఆఫ్ నాన్ ఫిక్షన్ కంటెంట్ అనమాట. సో ఎక్కడో చాలా ఎక్స్పీరియన్సెస్ అట్నింటి నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ని, అండ్ రెండోది అదేదండి ఇప్పుడు అది మెయిన్ థింగ్. ఎందుకు అట్లాగా రాయాల్సి వచ్చింది అని అంటే, కథలు అట్లే రాయాలి అని నా ఫీలింగ్. నేను ఒక స్టూడెంట్గా మాట్లాడితే నేను స్టూడెంట్గానే మాట్లాడాలి, వేదం మాట్లాడకూడదు. నేను నా జీవితంలో అంత ఎక్స్పీరియన్స్ ఉందా నాకు అన్నట్టుగా ఆడియన్స్ కనిపించకూడదు. వాడు ఎక్కడి నుంచి వాడు మాట్లాడేది తప్పైనా వాడి దగ్గర నుంచి వచ్చినప్పుడే దానికి అథెంటిసిటీ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఈ నేర్చుకుంటాడు రేపు అని. ఇప్పుడు అందుకని శివాజీ క్యారెక్టర్ చాలా మదం ఎక్కిన వాళ్ళగా మాట్లాడినా వాడికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు అనిపించింది కాబట్టి అట్లా మాట్లాడతాడు. ఆ తర్వాత మాటలు తగ్గిపోతాయి శివాజీ సినిమా. సెకండ్ హాఫ్ అంతా డల్ అయిపోతాడు. ఎందుకంటే జీవితం ఒక పాట్ మనకి కొట్టిన తర్వాత లైక్ తిరిగిపోతుంది మనిషికి, మాట్లాడటం అనవసరం అన్న స్పేస్కి వెళ్ళిపోతారు. అండ్ దట్ వాజ్ అ కాన్షియస్ వే ఆఫ్ రైటింగ్ ఇట్ అండి. అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ నోటీసింగ్ ఇట్. అండ్ నాకు సినిమాలో నచ్చిన అద్భుతమైన మూమెంట్స్ కొన్ని షేర్ చేసుకుంటాను. చెప్పండి సార్. సో ఇది ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగాలి ఆన్సర్ చెప్పట్టు కాకుండా జస్ట్ మాట్లాడుకుందాం. ఆఫ్ కోర్స్ చెప్పండి. నాకు బాగా నచ్చింది వచ్చేసి నవదీప్ గారి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన సినిమాని ఎక్కడ ప్రభావితం చేయడు, కానీ ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ అయింది. ఆ క్యారెక్టర్ ఇదా అన్నప్పుడు ఆయన అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఊరి కోసం ఇస్తాను అన్నప్పుడు అందరూ ఓకే, నందు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఓకే అది మంచి డిసిషన్ అని చెప్పి రియలైజ్ అవుతారు, అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. బట్ నవదీప్ మాత్రం మెల్లగా బయటకు వచ్చేస్తాడు, ఒక షాక్ ఎక్స్ప్రెషన్స్ తో మెల్లగా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఇప్పుడు కొట్రా నీ ఈ అంతిమయాత్ర ఎలా చేస్తాను చూడ, తను తన అవ్వకి అది చేసుకోలేకపోయా. తన అవ్వకి కాదు, తను పెరుగుతున్నప్పుడు తన ఊర్లో ఉన్న తన మనుషులకి తను ఎవరికి చేసుకోలేకపోయాడు. తరువాత ఆ పరిస్థితులు చూస్తా అతను వెళ్ళి ఆ క్యారెక్టర్ని మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే చదువుకో లేదా రాజకీయ. సో తను ఎవాల్యుయేట్ అవుతున్నాడు, చుట్టూ చూస్తున్న పరిస్థితులతో తను నేర్చుకుంటున్నాడు, ఎవాల్యుయేట్ అవుతున్నాడు, పొలిటీషియన్ అయ్యాడు, ఊర్లో అందరినీ కలుపుకోబోతున్నాడు, ఊరు ఇప్పుడు కన్నా మారద్దని ఎదురు చూస్తున్నాడు. ఇది ఎక్కడా కూడా రైటింగ్ లేదు, నవదీప్ క్యారెక్టర్ చుట్టూ ఈ రైటింగ్ లేదు. బట్ మీరు 2 షాట్తో మొత్తం చెప్పేశారు. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి శివాజీ గారి క్యారెక్టర్, అన్ని ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన అన్ని లేయర్స్ ఉన్నాయి తన క్యారెక్టర్. ఒక మనిషి జీవితం ఉంది, దాంట్లో ఒక కోపం ఉంది, నా కులం అన్న ఒక గర్వం ఉంది, ఒక బలుపు ఉంది. తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు సెకండ్ హాఫ్కి వచ్చేలేకే ఆ మనిషి సప్పబడిపోతాడు, జీవితం దెబ్బలు కొట్టి సప్పబడిపోయాడు. తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరితో టైం గడపాలో కూడా తెలియక ఒక వేశ్యతో వెళ్ళి ఆమెతో టైం జస్ట్ గడపతా ఉంటాడు. సో నాకు చాలా అద్భుతమైన రేటింగ్ అనిపించింది. సో ఇవి నాకు నచ్చిన అంశాలు. సో నాకు కొన్ని విషయాల్లో కంప్లైంట్ ఉంది, నాకు ఒకటి చెప్పండి. ఆ ఇంటర్వెల్ షాట్ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత అతన్ని పొడుస్తారు, సూలంతో పొడుస్తారు. అండ్ తర్వాత వేరే క్యారెక్టర్ వచ్చి ఇంకా ఆ కక్ష కూడా తీరక అతని మీద ఏదో యూరిన్ పోస్తారు. మీరు అక్కడి నుంచి కెమెరా కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఇటు సైడ్ బ్యానర్ మీద హిందువుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి రాశారు, ఇటు సైడ్ గూడు ఉంటది. ఎందుకు వాటిని చూపించాల్సి వచ్చింది ఆ షాట్ లో? అంటే ఒకటి సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఊర్లో మీకు సెన్సార్ వాళ్ళు తీసేశారు కానీ అది అక్కడే ఉండదు, చాలా చోట్ల ఉంటుంది. అవునా? అంటే చాలా చోట్ల ఏముంటది అంటే, కారం చెడు చుందూరు స్మారక సభ అని బ్యానర్లు ఉంటాయి, కారం చెడు కొట్టేసి ఉంటది, బ్యానర్లు ఉంటాయి. ఇక్కడ మీటింగ్ లో కాదు, ఇప్పుడు మన దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, పలానా రోజు మీటింగ్ అనడానికి ముందు నుంచి మనం పాంప్లెట్లు కానీ పోస్టర్లు కానీ పెడతా ఉంటాం, మనకి ఆ ఫ్లైయర్స్ కానీ అవి ఉంటాయి, అలా ఉంటది.
అదేమైందంటే సెన్సార్ వాళ్ళు వేర్ ఎవర్ ఇట్ ఈస్ అకరింగ్ రిమూవ్ ఇట్ ఆర్ డిలీట్ ఇట్ అని పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాల అది ఉంటుంది, మేము డిలీట్ చేయాల్సి వచ్చింది కూర్చొని. అంటే దారుణంగా ఎన్ని ఫ్రేమ్స్ తీసే ఆలోచన వచ్చిందో మా విఎఫ్ఎక్స్ మా సారథి టీంకి స్పెషల్ షౌట్ అవుట్. పాపం వాళ్ళు అమేజింగ్ జాబ్ చేశారు సారథి స్టూడియోస్ వాళ్ళు. సో అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఐసోలేషన్ ఓకే నాకు అర్థమైంది మీరు అడుగుతున్న క్వశ్చన్కి వస్తాను. నేను చెప్తున్నాడు ఊరు అనేది ఇట్ ఎన్కంపాసెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ ఇట్ హ్యాస్ పీపుల్, ఇట్ హ్యాస్ రిలీజన్, ఇట్ హ్యాస్ కాస్ట్, ఎవ్రీథింగ్. నువ్వు ఒకటి విడమర్చి చూడలేవు. ఊరు అనేది ఒక సమూహం, ఆ సమూహం అన్నిటికీ అబైడ్ అయి ఉన్నది ఇది. నా పాయింట్ ఏంటంటే ఆ పాయింట్కి అక్కడికి మనకి ఈ స్పేస్లో మన ఊర్లో ఉన్న ఈ స్పేస్లో మనకి బేసిక్గా ఏమవుతుంది అంటే అండి, చాలాసార్లు హిపోక్రసీ ఎట్లా ఉంటుంది అంటే అది సినిమా సాంగ్లో పెట్టాం అది తీసాం. హిందువులం మనమంతా బంధువులం అని చెప్పి రాసి ఉంటారు వెనకాల. ఓకే, ఆ హిందూ యూనిటీ వర్దిల్లాలి, హిందువులం మనమంతా బంధువులం అని రాసి ఉంటుంది. చెప్పేవాళ్ళు ఎవరండి? రాజకీయ నాయకులు, లేకపోతే మనకు కావాల్సిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ చెప్తున్నారు ఏంటంటే మనం అంతా ఒకటిలాగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అదే రాజకీయ నాయకులు దాన్ని ఎంత ట్విస్టెడ్గా వాడుతున్నారు అనే దానికి నేను ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితేనేమి, లేకపోతే ఇక్కడ లోపలికి చూస్తే తొంగి చూస్తే నువ్వు నన్ను హిందువు అంటున్నావు, నేను నీతో సమానం అంటున్నావు, కానీ నేను సమానం అవుదామని మాట్లాడుతుంటేనేమో నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అది చాలా తక్కువ మంది గురించి మాట్లాడుతున్నావు. ఈ మైండ్ సెట్, ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న మైండ్ సెట్ ఇది. ఏంటంటే మనమంతా ఒకటే, కానీ నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా. ఇది ఏమి హిపోక్రసీ అండి? అంటే నేనేమంటానంటే నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నేను అన్నింటినీ క్వశ్చన్ చేసుకుంటే వెళ్ళాలి. నేను ఒక సినిమా తీస్తున్నా, నాకు చాలా బాధ్యత ఉంది. సినిమా తీస్తున్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి అని అంటే నేను ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేశాను, ఇంకో యాక్టర్స్ని తీసుకొచ్చాను కాబట్టి. సో నేను అక్కడి వరకే అలా మీకు జస్ట్ ఏంటంటే 1+1+1 మీరు వేసుకోండి లెక్క అని చెప్పేసి అనే దానికి నేను అది పెట్టా, ఇంటెన్షనల్గానే పెట్టా. ఎందుకంటే ఐ వుడ్ వాంట్ టు సీ క్లీన్ లైక్ ఆ పర్టికులర్ దాన్ని పాయింట్అవుట్ చేద్దామని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు చూడండి ట్రీట్మెంట్, హూ ఇస్ ఇల్ ట్రీటింగ్ ఫెలో బ్రదర్, ఫెలో పీపుల్ని ఎవరు ఇల్ ట్రీట్ చేస్తున్నారు? మనలో ఉన్న ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళే కదా ఇల్ ట్రీట్ చేస్తున్నారు. నువ్వు తక్కువ, నేను ఎక్కువ అని. ఇవాళ చదువుకొని సొసైటీ 21st సెంచరీలోకి వెళ్ళిపోయి ఏఐని వాడుకొని ఏదో చేస్తున్నప్పుడు స్టిల్ నువ్వు లుక్ బ్యాక్ మనంతా ఒకటే, ఓటేసేదాకే. ఆ తర్వాత నువ్వు వాడు నేను ఈడు అని చెప్పి నువ్వు గొడవడుతున్నాం. సొసైటీ ఫ్రాగ్మెంటెడ్గా ఉంది. దీన్ని ఎవడు క్వశ్చన్ చేయట్లేదే. ఎందుకు క్వశ్చన్ అంటే దీన్ని ఎవడు క్వశ్చన్ చేయడం అని కాకుండా నేను ఏమంటానంటే ఇది కూడా ఉంది ఆ ఊర్లో, ఈ హిపోక్రసీ కూడా ఉంది ఆ ఊరికి. ఏంటి అందరం ఒకటే అనుకుంటున్న ఊరికి ఆ హిపోక్రసీ కూడా ఉంది. సో నేను అది అలా చూపించాను. చాలామంది గుడ్ థింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు దాన్ని నోట్ చేస్తున్నారు. దట్ వాజ్ ద ఇంటెన్షన్ టు హోల్డ్ దట్ షార్ట్ లైక్ దట్. అండ్ యా అండి, అంటే మేబీ ఐ లైక్ ఏదేమంటుంది అని నేను ఐ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్ టు కన్జ్యూమ్ ఇట్ ద వే దే వాంట్ ఇట్ టు. Because I am not forcing anything, I am just showing that image and I am saying like, see, if నీకు ఎలా అర్థమవుతుందో అలా తీసుకో. నేను దాన్ని నువ్వు బెటర్గా దేనికి కూడా ఒక గుడ్ బ్యాడ్ అనేది లేదు, జస్ట్ పర్సెప్షన్ అంతే. ఎటు నుంచి చూస్తున్నాం అనే దాని మీద నా పర్సెప్షన్ ఏంటి అని అంటే ఒక చిన్న హిపోక్రసీ జరుగుతుంది ఇక్కడ ప్రపంచంలో. మనం ఒక చిన్న హిపోక్రసీలో ఉన్నాము మన దగ్గర, మన సొసైటీలో, మన ఊర్లలో. ఆ హిపోక్రసీని పాయింట్అవుట్ చేయడమే నా ఉద్దేశం. ఓకే, అండ్ దట్ ఈస్ హార్మింగ్ పీపుల్. నేను అది ఏది ఊరికే దాన్ని కాదు, అది హామ్ అవుతుంది, జనాలు అవుతున్నారు, విక్టిమ్స్ ఉన్నారు, దానికి హామ్ అవుతున్న జనాలు ఉన్నారు. ఏం చేయాలి? నేనేమో మామూలుగా నాకు ఆ క్యారెక్టర్ అదే చెప్తుంది. ఏది మీటింగ్లో దేశమంతా మనమంతా హిందువులం అని చెప్పేసి మందిరం కోసం గొంతెత్తి చాడుతుంటే ఈ రోజుల్లో ఈ కులమేంది మతం మీద కులమేంది గొడవేంది అని చెప్పేసి చెప్తున్నాడు ఎమ్మెల్యే అన్నాడు అని చెప్పేసి అదే చెప్తారు జనాలు. ఏదివాను నాకు అర్థం కాదు, మనమంతా హిందువులం అని చెప్పి గొంతెత్తి చాడుతుంటే నువ్వు ఈ కులం గొడవ అన్నాడు. ఇంపాక్ట్ అయినోడు పడ్డోడు అది చెప్తే ఏమైపోతుంది అంటే నువ్వు కులాన్ని మతాన్ని ఎందుకు కామెంట్ చేస్తా, నన్ను కొడుతున్నారా బాబు, నన్ను చంపుతున్నారా స్వామి. నేను అనేది ఇక్కడ ప్రేమ విషయం అనేది కాదండి. మిగతా విషయాలలో కూడా నువ్వు పొలిటికల్గా ఎదగాలనుకున్నా, లేకపోతే నువ్వు కావాలని చెప్పి ఇంకేదైనా చేయాలనుకున్నా, దెర్ ఇస్ సో మచ్ సోషల్ స్క్రూటినీ దట్ హ్యాపెన్స్ ఇన్ అ విలేజ్ ఆర్ ఇన్ అ సొసైటీ. సోషల్ స్క్రూటినీ జరుగుతుందండి. ఈడేంటారా సడన్గా డబ్బులు వచ్చేసిన ఇడికి వచ్చిన ఇడికి అంటారు. వాడిని అట్లా ఎక్స్పెక్ట్ చేయవు. నువ్వు కార్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకో, పలానా బిగ్గర్ అప్పర్ కాస్ట్ కార్ ఉన్నాడు అనుకో, నీకు అంత వెళ్ళదు దృష్టి. కానీ లోవర్ కాస్ట్ వాడు సడన్గా బుల్లెట్టో లేకపోతే కారో ఉన్నాడు అనుకో, ఏమైందిరా ఏనా నాకు లాటరీ తగిలిందా ఇందుడికి బుల్లెట్లు వేసుకుంది బాగా ఎక్కువైందంటే వాడు అమెరికాకి వెళ్ళాడంట, లేకపోతే వాడు IAS అయ్యాడంట అంటే పర్లేదు, డెవలప్ అవుతున్నారు. ఇది మైండ్ సెట్, ఇది పర్సెప్షన్. నేనేమంటానంటే నేను దాన్ని ఒక కామెంటరీలా చేయకుండా I just want to put out that hypocrisy there and say that this is the superiority prejudiced mindset. Like నిండిపోయింది తల్లో, ఏడు ఇలాగే ఉండాలి. అందుకే నేను రవి క్యారెక్టర్ని వాడు లోవర్ కాస్ట్ అని చెప్పేసి కాస్ట్ వైజ్ లోవర్ కాస్ట్ అని వాడు
ఉంటుంది బై హీరో లాగా తిరుగుతూ ఉంటాడు వాడు. ఒక చిరంజీవి ఫ్యాన్ ఏంటి అని అంటే, నేను ఎందుకు పెట్టాను చిరంజీవి ఫ్యాన్ అని అంటే, హీస్ లుకింగ్ టాప్లో చూస్తున్నాడు. వాడి థాట్ ప్రాసెస్ అక్కడ ఉంది, నేను అక్కడ కొట్టాలి, కుంభస్థానాలు కొట్టాలన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాడు. ఈజ్ ఎవ్రీ అస్పైరింగ్ యూత్. వాడిని మళ్ళీ తీసుకొచ్చి అక్కడికే కడుతున్నావు నువ్వు. నా పాయింట్ అది. నేను ఇలాంటివి ప్లే చేశాను అంతే. సో ఒక ప్రిజుడైజ్డ్ మైండ్ సెట్ ఉన్న ఒక సొసైటీకి ఇవన్నీ చిన్న చిన్న సోషల్ లైక్ ఏమంటుందని స్టీరియోటైప్స్ బ్రేకింగ్ అంటారు. మనకి దళిత్ క్యారెక్టరో లేకపోతే లోవర్ క్యాస్ట్ క్యారెక్టర్ అనగానే బీదోడు కష్టపడుతున్నాడు అన్నట్టుగా చూపిస్తారు. వాట్ చూపిస్తూ మెయిన్ స్ట్రీమ్ చేసి పడేశారు. సార్, యాజ్ ఏ రైటర్గా, యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు చెప్పిందంతా నేను జస్టిఫై చేసుకోగలను, అర్థమవుతుంది కూడా, కొంతవరకు కరెక్ట్ కూడా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డౌట్. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది, అంటే ఇది నా డౌట్ కాదు, ఇలాంటిది ఒక రేజ్ అయితే నా పరిస్థితి ఏంది, ఇలాంటి క్వశ్చన్ రేజ్ అయితే పరిస్థితి ఏంది అనేది మీకు రాలేదనేది క్వశ్చను. సో ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నేను క్వశ్చన్ చేస్తుంది, అంటే ఆ సజెషన్ షార్ట్లో పెట్టిన కానీ ఓన్లీ హిందువులను చేస్తున్నాను, మిగతా మతాల్లో లేదా అని నన్ను క్వశ్చన్ చేస్తే నా పరిస్థితి ఏంది అనే ఆలోచన ఇప్పుడు రాలేదా మీకు? అదే ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. నేను మొన్న కూడా చెప్పా, ఇదే ఈ వాట్ అబౌట్ రియే నాకు ప్రాబ్లం. ఏంద్రా నువ్వు ఇదైతే చెప్తావు, పలానా వేరే రిలీజన్లో లేదారా అని అంటారు. కరెక్ట్. నేనేమంటానంటే, ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. నేను నా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా, నా ఇంట్లో ఇది ప్రాబ్లం అంటే పక్కింటోడి అంకుల్కి వెళ్ళి నువ్వు చెప్పగలవు ఈ విషయము, నువ్వు డబ్బులు ఇవ్వదని చెప్పి నన్ను సతాయిస్తున్నావు ఫీజు అని చెప్పేసి మా ఇంట్లో మా నాన్న అంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది. నేనేమంటానంటే, నేను ఏదైతే ఫాలో చేస్తున్నానో, నేనేదైతే పాటిస్తున్నానో 34 సంవత్సరాలు నా జీవితంలో నేను ఏదైతే బతుకుతున్నానో, నా దారి ఇది వే ఆఫ్ లైఫ్ అండి. మీరు దాన్నే నేను ప్రతి పండగ చేసుకుంటా ఉన్నాను. ఇదేం ఫేవర్ కాదు, నాకు ఇలానే బతకడం తెలుసు. నాకు ఇదే సంక్రాంతి చేసుకోవడం తెలుసు, నాకు సంక్రాంతికి సినిమాకి వెళ్ళడం తెలుసు, నాకు సంక్రాంతి పండగ చేసుకోవడం తెలుసు, దసరా చేసుకోవడం తెలుసు, దీపావళి నా బతికిది. కరెక్ట్. దీంట్లో నాకు క్వశ్చన్స్ వస్తున్నాయి, తెలుస్తున్నాయి, నాకు దారి తప్పుగా కనిపిస్తున్నాయి, కొన్ని విషయాలు తప్పుగా కనిపిస్తున్నాయి. పాయింట్అవుట్ చేస్తే నువ్వేంట్రా పాయింట్అవుట్ చేసేది, పక్కలోకి వెళ్ళి చూసావు అంటే, అరే ఫస్ట్ నేను నాతో బతుకుతున్న వాళ్ళ నా సాటి మనిషితోటి నేను బతుకుతున్నప్పుడు, మేము ఇద్దరం ఒకటే పండగ కలిసి చేసుకుంటున్నప్పుడు, ఒకలాగా ఆలోచించే ఒక జీవితాన్ని, ఒక వే ఆఫ్ లైఫ్ని బతుకుతున్నప్పుడు అందులో హెచ్చు తగ్గుల్ని నేను క్వశ్చన్ చేసే తప్పేంటి? అగ్రి. నువ్వు రిటర్న్ తిరిగి నన్ను అడుగుతున్నావు, ఆ పక్కపక్కల కులం ఆ రిలీజన్లో వాళ్ళకి పని చేయనండి, అది నన్ను ఎలాగ ఇంపాక్ట్ చేయట్లేదు, నన్ను ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. పొరపాటున ఎవడైనా నేను వే ఆఫ్ లైఫ్, నా వే ఆఫ్ లైఫ్ని ఎవడైనా క్వశ్చన్ చేశాడా ఆ వేరే ఎక్స్వైజీ వేరే రిలీజన్స్ నుండి, నేను వాళ్ళని కమెంట్ చేయడం తప్పు, వాళ్ళు నన్ను కమెంట్ చేయడం తప్పు. ఈ మ్యూచువల్ రెస్పెక్ట్లోనే ఉండాలి సొసైటీ, అండ్ అలాగే ఉంటుంది. దట్స్ వాట్ ద కోఎగ్జిస్టెన్స్, ఎవ్రీథింగ్ కోఎగ్జిస్ట్ అవ్వాలి. మనం అంతా మన ఇంట్లో మనం చెక్ చేసుకుంటూ, మన ఇంట్లో మనం సరి చేసుకుంటూ విషయాలు. ఇప్పుడు ఒకటి సార్, సోషల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి, ఒకప్పుడు సోషల్ ప్రాక్టీసెస్ ఏవి, సతీ సాగనం కావచ్చు, లేకపోతే కొన్ని డిస్క్రిమినేటివ్ ప్రాక్టీసెస్, సోషల్ ప్రాక్టీసెస్ అనేవాళ్ళు. ఓకే, దాన్ని మనం ఎవాల్వ్ అయ్యి సోషల్ ఈవిల్స్ రైవి అని చెప్పేసి వాడిని డీక్లాసిఫై చేసి దాన్ని మనం తోసేసాం, మన ఫిల్టర్ చేసాం. అది ఎలా జరిగింది? అది ఎలా జరిగిందండి? వి లుక్డ్ విత్ ఇన్. మనకి ఇంకోటి వచ్చి చెప్పలా, మన ధర్మంలో మనమే లుక్డ్ విత్ ఇన్. ఏంటంటే ఇది వస్తున్నది ఏదో ఎవరో చేసినారు, బట్ ముందుకెళ్తున్న సొసైటీలో ఇది పనికి రాదు, దీన్ని మనము పక్కకు పెట్టేసేయాలి అని అన్ని జాగ్రత్తగా ఒకటొకటి వీడౌట్ చేసుకుంటూ, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిందూ ధర్మం అండి. బ్యూటీ ఆఫ్ హిందూ ధర్మం ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్. సనాతన ధర్మం అంటే ఏంటంటే అనాదిగా వస్తున్నది. నేను అదే చెప్తాను, నాకున్న చాలా తక్కువ అండర్స్టాండింగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఐఎమ్ నాట్ ద స్పోక్స్ పర్సన్ ఫర్ ఎనీబడి, బట్ నా జీవితానికి నేను స్పోక్స్ పర్సన్, నా జీవితానికి, నా రైటింగ్కి నేను స్పోక్స్ పర్సన్. నేను అక్కడ ఆ స్పేస్ నుంచి చాలా బాధ్యతగా, చాలా రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నా. ఎప్పటి నుంచో వస్తుంది, వందల వేల సంవత్సరాలు వేరే వేరే రూలర్స్ రూల్ చేసినా ఇది పోలేదంటే ఇది బుక్ డిపెండెంట్ రిలీజన్ కాదు. నేను చెప్తున్నాను, మా ఊర్లో మేము అందరం హిందువులమే, అంటే మా మెదక్ మొత్తం అందరం హిందువులే. ఎంతమంది భగవద్గీత చదువుంటారండి హిందువులై? భగవద్గీతలు ఎంతమంది చదువుంటారు చెప్పండి మీరు? కానీ బైబిల్ చదివిన క్రిస్టియన్ చూపిస్తారా మీరు? చెప్తున్నాను నేను, టెక్స్ట్ అంటే నేను రిలీజన్స్ అటు క్వశ్చన్ వాళ్ళ రీజన్. ప్రతి క్రిస్టియన్ బైబిల్ చదువుతాడండి, ప్రతి ముస్లిం ఖురాన్ చదువుతాడండి, ప్రతి హిందూ భగవద్గీత చదువు. అయినా 600-700 సంవత్సరాలు వేరే వాళ్ళు రూల్ చేసినా ఎక్కడికి పోలేదండి, పోదు కూడా. వే ఆఫ్ లైఫ్. నేను పొద్దున్న లేసి సూర్య నమస్కారం చేస్తా, సూర్యుడు కనిపిస్తాడు నాకు, నాది వే ఆఫ్ లైఫ్. నువ్వు దాచగలవా సూర్యుడిని? నన్ను ఏం చేయగలవు నువ్వు? నేను పలానా పుస్తకం కాల్ చేస్తే నువ్వు అయిపోయావరా, నీ రిలీజన్ లేదు, అది లేదు అని అంటే, ఒరే బాబు నేను ఆ పుస్తకమే చదవకుండా నేను జీవితం బతుకుతున్నాను స్వామి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు గంగామాత అని అంటాం, మన గంగామాత గురించి పుస్తకాలు చదివామండి పొద్దున్న లేసి.
గంగమాతకి దండం పెట్టుకుంటాం. నీళ్ళ పొలంలో పోతే రైతు పంటను చూస్తాడు. మీరు ఆ పంటను కోసేటప్పుడు నేను యాజ్ అ గై లైక్ పర్సన్ ఫ్రమ్ ఫార్మర్, నాకు అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి మొక్కుతాం మేము. మైసమ్మ, అవును. ఎల్లమ్మ అని చెప్పేసి మాకు లైక్ సబాల్టన్ గార్డ్స్ ఇవి ఎక్కువ డిస్కస్ చేయరు, కానీ చెప్తున్నాను కదండి, వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ అ వేర్ క్రాపింగ్ కానీ ఏంటి అగ్రికల్చరల్ దిస్ థింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కనెక్టెడ్ టు క్లైమేట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద వే ఆఫ్ లైఫ్. దాంట్లో నుంచి కొత్త పంట వచ్చినప్పుడు సంక్రాంతి వస్తుంది, దాంట్లో నుంచి మనకి రకరకాల ఇవి వస్తాయి, ఏది ఉగాది వస్తుంది, కొత్త ఇది వచ్చినప్పుడు సీజనల్గా. సార్ వే ఆఫ్ లైఫ్ సార్. నువ్వు నన్ను ఏం చేసినా ఇప్పుడు కన్వర్షన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనేది అది నెక్స్ట్ లెవెల్ డిబేట్. అది నా అంత నేను చాలా బాధ్యతగా రాశానండి, చాలా బాధ్యతగా రాస్తాను, బాధ్యతగా ఆలోచిస్తాను. నేను ఏదో మాట ఇసిరేసి పారిపోవాలని కాదు. ఇప్పుడు ఒకటి, నేను తప్పులు కూడా రాసుంటాను, లేకపోతే ఇప్పుడు చేసిన సీన్లలో చేసిన విషయంలో మీకు ఏదన్నా ఇది కరెక్ట్ కాదేమో మురళి అని మీకు అనిపించి ఉంటుంది. నేను అది లెర్నింగ్. నేను ఆర్ట్ ఫామ్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరు అర్థమవుతుంది సార్. నేను చెప్తున్నాను కదా, ఎమోషనల్ సీన్స్ నేను పలానా ఎమోషన్ ఎవోక్ చేద్దామని రాసింది ఎమోషన్ సీన్, దాన్ని వేరేలాగా అర్థం చేసుకొని అంతకంటే 10 times ఎమోట్ అయ్యి ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఈ పర్స్పెక్టివ్ నేను ఆలోచించలేదే అనండి. సో రైటింగ్ ఆ పవర్ ఉంది ఖచ్చితంగా. అవును, మీరు లిమిట్ చేయలేరు. నేను ఎక్కడ దాకా ఎమోట్ చేయాలి అనే దాన్ని మీరు నేను లిమిట్ చేయలేను. నాకు అది అర్థమైంది ఈ సినిమా వల్ల. ఇక్కడ ఈ ఎమోషన్ వర్క్ అయితే చాలు అని నేను రాసుకొని తీసిన సినిమాకి అదే సీన్ని ఇంకొకతను వచ్చి నాతోటి వేరే లెవెల్లో డిస్కస్ చేస్తుంటే రైటింగ్కి ఉన్న పవర్కి నేను ఒరే నువ్వు అదే సెల్ఫ్ చెకింగ్ అంటారు, సెల్ఫ్ లెర్నింగ్. వెరీ హంబుల్గా చెప్తున్నాను నేను. అంటే ఇది చాలా బాధ్యతగా చెప్తాను. నాకు చాలా బాధ వేస్తుంది కూడా. ఏంటంటే సోషల్ మీడియా డిస్కోర్స్లో ఈ హోల్ ధర్మం గురించి వాటి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకున్న ఎజెండాస్ వాళ్ళకు ఉండొచ్చు. నేను ఏదో చెప్తుంటే వీడు ఆ ఎజెండాతో ఉంది, ప్రాపగండా సినిమా, యాంటీ హిందూ సినిమా అని చెప్పేసి కొంతమంది కమెంట్లు వేస్తున్నారు. కరెక్ట్, ఆ ముద్ర పడకూడదనే నేను ఈ క్వశ్చన్ ఇంకా నేను అదే ఇన్వైట్ సార్. ఇప్పుడు మీరు నన్ను అడిగారు సార్, నేను మీకు చెప్పాను సార్, ఇది కాన్వర్జేషన్. నేను 100 చెప్తే అందులో 90 తప్పులు ఉండొచ్చు, 10 రైట్ ఉండొచ్చు. మీరు 100 చెప్తే అందులో 90 రైట్ ఉండొచ్చు, 10 తప్పులు ఉండొచ్చు. సరే, నేను మీది మీరు నాది ఎక్స్చేంజ్ చేసుకొని ఈ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళాక నేను ఒక నిజం నేర్చుకున్న అవుతాను, మీరు ఒక అబద్ధాన్ని ఇది చేసిన వాళ్ళు డిమిస్టిఫై చేసిన వాళ్ళు అవుతారు. మర్యాద, దిస్ ఈజ్ అ కాన్వర్జేషన్. నో విల్ బి బెటర్ పీపుల్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇక్కడ అది జరగదు. అటాక్ యాజ్ సూన్ యాజ్ పదం ఆ ఇమేజ్ని చూడంగానే టాప్ అటాక్ 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 అటాక్. నేనేమంటానంటే ఇంక నువ్వు కాన్వర్సేషన్కి రెడీ లేవు. అండ్ రెండోది, నువ్వు చూడు, యూ లుక్ ఎట్ ద వే అవర్ రిలీజన్ హస్ ఎవాల్వ్డ్. నేను ఇది 10 సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. వేదాస్ ఆర్ ద సపోజ్ టు బి ద సోర్స్ మెటీరియల్ ఆఫ్ అవర్ రిలీజన్ ఆర్ వే ఆఫ్ లైఫ్, వాట్ ఎవర్ వీఆర్ రైట్ నౌ హ్యావింగ్. ఆ వేదాలని కూర్చొని ఒక శిష్యుడు ఒక గురువు మధ్యలో కూర్చొని డిబేట్ జరిగితే అది ఉపనిషత్తులేని. వాట్ ఆర్ ఉపనిషత్స్ అండి? వేదాస్ని డిస్కస్ చేశారు సార్. యు ఆర్ అండర్స్టాండింగ్ దట్ సోర్స్ మెటీరియల్ని డిస్కస్ చేశారు మన రిలీజన్లో. మీరు చెప్పండి ఎక్కడ డిస్కషన్ అవుతుందో వేరే రిలీజన్లో ఆ మెటీరియల్ గురించి. 100 ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాట్ ఎవర్ సైడ్ అండి నేను చెప్తున్నా, ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ డిస్కషన్ జరగదు. గురు శిష్యులు డిస్కషన్ జరిగి ఆ సంవాదం నుంచి పుట్టిన ఉపనిషత్తులని వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఉపనిషత్తులు చదివే ప్రతి ఎవరికి చదివే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి ఏం చేశారు, వాటిని మైథాలజికల్గా ఒక కాంటెస్ట్లో పెట్టి ఒక స్టోరీ ఇదిలా చెప్పారు. మనకు ధర్మం అర్థమయ్యేలా చెప్పారు. రామాయణం కానీ మహాభారతం కానీ ఏం చెప్తున్నాయండి? వర్చ్యూస్ చెప్తున్నాయి. ఏది మన విలువల్ని చెప్తున్నాయి, మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలని దాన్ని చెప్తా ఉన్నాయి. సరే, దానిలో సబ్జెక్ట్ మ్యాటర్ పక్కన పెడితే నేను అంటున్నా, మన సొసైటీ, మన ముందున్నోళ్ళు ఈయన కుండిగాళ్ళు ఇలా వెళ్ళి రేపు గొడవలు పడతారా బాబు, వీళ్ళకి అర్థం కాక రకరకాల రచ్చ చేసుకుంటారు వీళ్ళు అని చెప్పి వాళ్ళ ముందే గ్రహించి దాన్ని చేసి కండెన్స్ చేసి మనకి అరటిపండు తీసి నోట్లో పెట్టి ఇదిరా అని చెప్తే మనం ఈ అరటిపండు ఎక్కడి నుంచి తెచ్చావు, దీన్ని తొక్కేందుకు తీయలేదు, ఆ పలానోడు యాపిల్ తింటుంటే నాకు అరటిపండు ఎందుకు పెడుతున్నావు అంటే నేనేం చెప్పాను సార్? లేదు సార్, యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఆ ప్రాపగాండా అనే ముద్ర పడకూడదు అనే ఈ క్వశ్చన్ అడిగాను. సో మనం ఈ డిస్కషన్ ఇంకాస్త కూల్ చేద్దాము. యాక్చువల్గా నేను కూర్చునే గెస్ట్తో ఫేవరెట్ మూమెంట్ అనేది డిస్కస్ చేయడం నాకు అలవాటు. ఇప్పుడు మీరు డైరెక్టర్ కాబట్టి, ఇప్పుడు నా వరకు వస్తే నా ఫేవరెట్ డైరెక్టర్ వచ్చేసి గుణశేఖర్ గారు. సూపర్. అంటే ఆయన సెన్సిబిలిటీస్ లాస్ట్ 2 days బ్యాక్ నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను. ఆయన సెన్సిబిలిటీస్ కానీ ఆయన థాట్ ప్రాసెస్ కానీ అంటే ఇప్పుడు ఎదురుగా కనిపించే ఏ వస్తువుని ఆయన మన దృష్టికోణంతో చూడడం. ఆయన దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే అది చాలా ఎలాబొరేట్గా ఉంటుంది, వేరే లెవెల్లో ఊహిస్తాడు. అది బాగా ఇష్టం నాకు. అంటే ఇప్పుడు ఒక్కడు సెట్ అయ్యాలంటే, చార్మినార్ సెట్ అయ్యాలంటే ఆ విజన్ ఉంటుంది కదా, 100%. అది చాలా గొప్పగా ఉంటుంది. ఆయన చూసే విధానం చాలా గొప్పగా. అదే కదా డిస్టింక్షన్ గుణశేఖర్ గారు అంటేనే అది. అంటే ఇది ఎందుకు చెప్పంటే, ఈయన నా ఫేవరెట్ డైరెక్టర్. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, ఎందుకు?
సో నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఒక ఫేవరెట్ డైరెక్టర్ అని కాదు కానీ చాలా ప్రభావితం చేసి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన డైరెక్టర్ అయితే ఖచ్చితంగా రాజ్ కుమార్ ఇరానీ గారు అండి. ఓకే. సో నాకు ఆయన చెప్పే సోషల్ కామెంటరీ, ఆయన ప్యాకేజ్ చేసే విధానం చూడండి మీరు, అది నాకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది. మీరు లగేరావు మున్నాబాయ్ కానీ, మున్నాబాయ్ ఎంబీబీఎస్ కానీ, 3 Idiots కానీ, ఇవన్నీ ఆయన ఒక విషయాన్ని చెప్పాలనుకుంటాడు. లగేరావు మున్నాబాయ్లో నాకు బ్యూటిఫుల్ సినిమా లగేరావు మున్నాబాయ్ అనిపిస్తుంది. ఎందుకంటే గాంధీ గురించి ఏదైనా సినిమా తీస్తేవాడన్నా అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే జనరల్గా ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అనే దానికి 100 రీజన్స్. ఎందుకంటే సినిమా అనేదానికి ఒక గ్రామర్ ఉంటుంది, ఒక మీడియం, అది ఒక ఇంట్రడక్షన్ ఫైట్ సాంగ్ ఉండాలి, లేకపోతే కామెడీ ఉండాలి, మధ్యలో ట్విస్ట్ ఉండాలి. ఇది 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 మనకు సెడ్ అండ్ ఉన్న రూల్స్. దాంట్లోకి గాంధీ అనే పవర్ఫుల్ ఏదైతే పర్సన్ ఉన్నాడో మన హిస్టరీలో ఉండి ఆయనని తీసుకొచ్చి మన ఆయన గురించి నీకు చెప్పకనే చెబుతూ ఒక సినిమా చూసారా మీరు, సినిమాకి వెళ్ళారు అంతే. అక్కడికి వెళ్తే షాక్ ఏంటంటే మీరు బయట గాంధీతో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చారు. మీరు మిమ్మల్ని అదే సినిమా పేరు గాంధీ అని పెట్టుంటే మీరు వెళ్ళేవాళ్ళు కాదేమో. చాలా మందికి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి గాంధీతోటి. సో లగేరావు మున్నాబాయ్ సినిమా చూసి బయటికి వచ్చి అమ్మ అహింస నాన్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఏం చేసి వచ్చాను. దట్స్ అ పవర్ ఆఫ్ ఫిలిం. ఒక సీడ్ వేస్తున్నారు, పవర్ ఆఫ్ ఇమేజ్ అండి, పవర్ ఆఫ్ మూవీ అది. అండ్ ద రైటర్ వాట్ ఎవర్ అభిజాత్ జోషి అండ్ ఆయన కలిసి రాస్తారు. నేను అనేది విధు వినోద్ చోప్రాది బుక్ రాస్తాడు అభిజాత్ జోషి. ఓకే, విధు వినోద్ చోప్రా అతను ప్రొడ్యూసర్. ఇప్పుడు రీస్టార్ట్ అని చెప్పేసి మొన్న 12th ఫెయిల్ సినిమా చేశారు కదా, ఆయన కూడా వన్ ఆఫ్ ద బ్రిలియంట్ డైరెక్టర్స్. ఆయన సినిమా కూడా చాలా బాగుంటాయి చూడండి. పాయింట్ ఏంటంటే అందులో బుక్లో వాళ్ళు కాన్వర్సేషన్ చదివినప్పుడు కానీ రాజ్ కుమార్ ఇరానీ గురించి మాట్లాడతారు వాళ్ళు. అసలు సినిమాకి సంబంధించి ఇన్స్పిరేషన్ ఎటు నుంచి వచ్చి ఉండొచ్చండి. నా కోర్ట్ సీన్ నాకు టెంపర్ సీన్, నేను టెంపర్ నుంచి ఇన్స్పైర్ అయినది. నాకు టెంపర్లో ఆ సీన్ చూసినప్పుడు మైండ్ పోయింది నాకు. అమ్మ ఏం రైటింగ్ ఇది, వక్కంత వంశీ గారు రాశారు అది. అమ్మ ఇప్పుడు దాకా తెలుగు సినిమాలో ఒక రకంగా ఏంటంటే నువ్వు దొంగ అని చెప్పి ప్రూవ్ చేస్తూ ఉంటారు, కోర్టులో నేను దొంగ వాడు దొంగ అని అంటాడు. అక్కడ ఆ మూమెంట్ కదండి రైటింగ్కి, అది కదా హైలైట్. అక్కడ ఆన్సర్ అది అంటే ద గ్రేటర్ సాక్రిఫైస్ యూ మేక్ అనమాట. సో నాకు టెంపర్ మూమెంట్, నేను డైరెక్ట్గా శివాజీ నాకు చెప్పినప్పుడు సార్ ఇది టెంపర్ మూమెంట్ సార్, చేద్దాం. ఆ ఇన్స్పిరేషన్ నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి ఏ సినిమా నుంచి తీసుకుని ఉండొచ్చు ఆ పర్టికులర్